ప్రియులారా, మరి 2 రోజులు మీ మధ్యలో ఉండాలి అని అన్నప్పుడు నేను ఇప్పుడే అని అనుకోలేదు. కానీ దేవుడు చాలా త్వరగా వారు అడిగిన కొద్ది సమయానికే, కొద్ది కాలానికే నేను మీ మధ్యలో ఉండడానికి దేవుడు కృప చూపారు. కనుక ఈ వారం అంతా నేను సోమవారం మొదలుకొని నేను ప్రయాణాల్లో ఉన్నాను, పరిచర్యలో ఉన్నాను. అలాగే మీ దగ్గర చివరిగా ముగించుకుని నేను వెళ్ళనై ఉన్నాను. కనుక మీరు నన్ను మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. మరలా కూడా నన్ను మీరు జ్ఞాపకం చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను. సంఘ స్థాపన అనే పరిచర్య సువార్తతో ప్రారంభించబడి అనేక ప్రయాసల చేత జరిగి, అలాగే ఎవరైతే రక్షణ పొందారో వారు అనేక శ్రమల గుండా, అనుభవాల గుండా వెళ్ళి మరి ఒక చోట వారు సంఘటితంగా కూడడం అనేది జరగడం వల్ల పౌలు తన పరిచర్యలో సంఘాలు అలాగూ స్థాపించుకుంటూ 3 తఫాలుగా ఆయన సువార్త పరిచర్యలో, అలాగే సంఘములను బలపరచుటలో, ప్రోత్సహించుటలో, వారిని దర్శించి వారిని స్థిరపరచుటలో ఆయన మరణం వరకు నమ్మకంగా పనిచేశారు. ఎన్నో శ్రమలు ఆయన అనుభవిస్తున్నారని కొరింథీ 2వ పత్రికలో 11వ అధ్యాయంలో 23వ వచనం నుంచి రాస్తూ ఒక్కొక్క శ్రమ, ఆయన సంభవించిన ఒక్కొక్క శ్రమలో ఒక్కొక్కసారి చచ్చిపోయేవాడు అన్నట్లుగా అనుదినము వధించబడుచున్న గొర్రెవలే ఉండి మరలా బ్రతికించబడి రేపటి శ్రమ కొరకు సిద్ధపడేవాడు. సాధారణంగా మనము రేపటి సేవ అంటాము. నాబోటోళ్ళు మరి ఇంతకాలం చేసిన సేవలో మరి పౌలు పొందినటువంటి శ్రమానుభవాల్లో 1% కూడా నాకు కలగలేదని చెప్పుకోవచ్చు. కనుక ఆయన ప్రతిదినము సేవకు సిద్ధపడ్డాడా, శ్రమలకు సిద్ధపడ్డాడా అనేటువంటి ప్రశ్న వేసుకుంటే ఆయన శ్రమలకు సిద్ధపడి సేవ చేశాడు, లేక శ్రమానుభవం గుండా సేవ చేయడానికి సిద్ధపడ్డాడు. ఆ విధంగా చేసినటువంటి శ్రమానుభవం వల్ల స్థాపించబడిన, నెలకొల్పబడిన, ఉనికిలోనికి వచ్చినటువంటి సంఘం ఒక పౌలు యొక్క పరిచర్యను బట్టే అది విస్తరించలేదు. కానీ ఆ సంఘములో చేర్చబడినటువంటి వారు అనేక శ్రమల గుండా, లేక పౌలు పొందుతున్న శ్రమలలో వారు కూడా పాలి భాగస్తులుగా, కొన్నిసార్లు పౌలు ఉత్తరాలు రాస్తూ నా తోటి ఖైదీ అని విశ్వాసం గురించి రాస్తాడు. ఆయనను అనుసరిస్తున్న వారిలో కొందరు ఆయనతో శ్రమానుభవంలో ఉన్నారు. తిమోతి గురించి రాస్తూ ఒకసారి అంటాడు, నేను మరి లుస్త్రాలో, ఈకొరియాలో, అఖయాలో తదితరమైన ప్రాంతాల్లో నేను ఎన్నో శ్రమలు పడుతూ వచ్చినప్పుడు నువ్వు నన్ను విడిచిపెట్టకుండా నాతో కూడా నువ్వు సహానుభావమును కోరుకొని నన్ను వెంబడించావు అని చెబుతాడు. కాబట్టి ఇక్కడ మనకేమర్థమవుతుంటే ఓవరాల్గా రక్షించబడిన ప్రతి ఒక్కరూ మరి దేవుని యొక్క సంఘములో చేర్చబడి అక్కడే వారి జీవితకాలమంతా పాటలతో, మాటలతో, వాక్యాలతో, ప్రార్థనలతో వారు గడపలేదు అని మనకు అర్థమవుతుంది. అవన్నీ అవసరమే, అవన్నీ కూడా సంఘములో జరగాలి. కానీ అంతటితో వారు ఆగిపోలేదు. వారు ఏ సంఘములో ఉన్నారో ఆ సంఘము వేరు వేరు స్థలాలలోనికి విస్తరించున్నట్లు వారిదైనటువంటి కృషి, అనగా కష్టతరమైన కృషి వెల చెల్లించి వాటిని విస్తరింప చేయడానికి వారు మరి ఎంతో త్యాగాలు చేశారు. ఒకసారి ఎపఫ్రోదితు గురించి రాస్తూ పౌలు అంటాడు, తాను ప్రాణమును కూడా లెక్క చేయలేదు. మరి సేవలో
నా కుమారుళ్లాగా ఉన్నాడు, తన ప్రాణాన్ని వెలగా పెట్టి సేవ చేయడానికి తను సమర్పించుకున్నాడు. కనుక ఈరోజు పౌలు మరి మాట్లాడిన ఇలాంటి మాటలు నేటి సంఘ కాపరి, మన సంఘములో ఉన్న ఎవరి గురించన్నా మాట్లాడదగిన యోగ్యులు మన సంఘములో ఉన్నారా అని మనం ప్రశ్నించుకుంటే, మనం ఆనాటి వారు చేసిన ఆ సేవలో వారు పడిన శ్రమలు వాటన్నిటినీ ఎంతైనా మనము క్షుణ్ణంగా చెప్పగలం, కటదాగా చెప్పగలం, వాటి రెఫరెన్స్లు మనం ఇవ్వగలం. అంతేకాకుండా మరి వారి గురించి వేరే వారికి బోధించగలం కూడా. కానీ మనము అలాగున సిద్ధపడుట లేదు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. వాక్యంలో వ్రాయబడిన మాట తిమోతికి రాస్తూ, శ్రమపడుము, సువార్తికుని పని చేయము. అనగా శ్రమ లేకుండా సంఘము విస్తరించదు, అనగా శ్రమ లేకుండా సువార్త జరగదు, సువార్త జరిగే వరకు సంఘము విస్తరించదు. అలాగూ విస్తరించడానికి ఆయనకి మనుషులు కావాలి అని పౌలు కోరుకున్నప్పుడు, మరి మనం అపొస్తలుల కార్యములో 16వ అధ్యాయంలో అక్కడ మరి లుస్త్రాలో, అక్కడ కూడా లుస్త్రా, ఈకొనియా ప్రాంతం అని ఉంటుంది. ఆ ప్రాంతాల్లో ఆయన సంచారం చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక యవనస్తుడు తనకు తారసపడ్డాడు. ఆ యవనస్తుని పేరు తిమోతి. దెర్బేకును లుస్త్రకును వచ్చినప్పుడు 16:1 ఆ మాట చూస్తాం. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడు ఉండెను అనేటువంటి మాట. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడు ఉండెను. మరి ఇక్కడ చాలామంది విశ్వాసులు ఉండెను అనే మాట మరి తరచుగా మనం మరి పలుకుతూ ఉన్నాం. మా సంఘములు ఇంతమంది విశ్వాసులు, మా సంఘములో ఇంతమంది సభ్యులు, ఇంత సంఖ్య అని సేవకులు చెప్పుకున్నట్లుగా మరి మా సంఘములో ఇంతమంది శిష్యులు ఉన్నారు అని మరి ఏ సేవకుడైనా చెప్పవలసి వస్తే, మా సంఘములో 100 మంది లేక 1000 మంది విశ్వాసులు ఉన్నారు అనే సేవకుడు మరి మా సంఘములో శిష్యులు ఉన్నారు అని చెప్పవలసి వస్తే 100 మంది అని చెప్పగలరా, 1000 మంది అని చెప్పగలరా అంటే మాటికి చెప్పలేరు అని అర్థం. ఎందుకు చెప్పలేకపోతున్నాడు ఆయన ఆ విధంగా అంటే, ఆయన దేవుని వాక్యాన్ని అందిస్తూ, పాటలు పాడిస్తూ, ఆరాధన చేయిస్తూ, ప్రార్థన చేయిస్తూ వారిని ఒక మతపరమైనటువంటి గోడల మధ్యలో ఒక పరిధిలో బంధించి వేసి అక్కడక్కడే సంఖ్యను పెంచుకుంటున్నాడా సేవకుడు అని అనుమానించవలసి వస్తుంది. ఎందుకంటే సంఘములో శిష్యులు లేచే వరకు ఆ సంఘము విస్తరించదు. అనగా 4 గోడల మధ్యలో విస్తరించిన సంఘాలు క్రొత్త నిబంధనలో ఒక్కటి కూడా లేదు. అది సంఖ్యాపరంగా విస్తరించిన సంఘాలే మనకు కనిపిస్తాయి. క్రొత్త నిబంధనలో ఫిలిప్పీలో ఉన్న సంఘం పెద్దది, ఎఫెసులో ఉన్న సంఘం ఇంకా పెద్దది, కొరింథీలో ఉన్న సంఘం ఇంకా పెద్దది, తెస్సలోనిక ఉన్న సంఘం కొంచెం చిన్నది. అలాంటివి ఉన్నాయా? లేవు. ఒక్కటి కూడా అలా లేదు. అసలు క్రొత్త నిబంధనలో సంఘములో, ఫలాని సంఘములో ఇంతమంది సభ్యులు ఉన్నారు అనేటువంటి లెక్కలు ఎక్కడ పరిశుద్ధాత్ముడు వ్రాయించలేదు. అది పరిశుద్ధాత్ముడికి ఇష్టము లేని మాట, పరిశుద్ధాత్ముడు లెక్క చేయని మాట. మనము లెక్క చేస్తున్నాం, దాని మీదే మన దృష్టి పడుతుంది. నిజానికి సంఘంలో, మన సంఘంలో 10 మంది వస్తే మనకు ఎంతో ఆనందం అవుతుంది. మా సంఘంలో ఇంత సంఖ్య ఉందని మన వెలుపలికి వెళ్ళి కూడా చెప్పుకున్నప్పుడు మనకు కొంత పొగడ్తలు కూడా దొరుకుతూ ఉంటాయి. మా సంఘములు ఇంతమంది ఉన్నారు, ఇంత పెరుగుతుంది అని చెప్పడం మనకు కూడా గర్వకారణమే. కానీ అది పరిశుద్ధాత్ముని గర్వకారణం కాదు. అది పరిశుద్ధాత్మునికి అవసరము లేని అంశం. అది
సంఘములో ఎంతమంది సభ్యులు ఉన్నారు కాదు, సంఘములో ఎంతమంది శిష్యులు ఉన్నారు అనేది, సంఘములో నుండి ఎంతమంది సువార్త తీసుకుని వేరే స్థలముల్లోకి వెళ్ళి ఆ సంఘము యొక్క విస్తీర్ణత కొరకు శ్రమానుభవముతో సేవ చేశారు, సమర్పణతో సేవ చేశారు, త్యాగములు చేసి సేవ చేశారు, ప్రాణమును లెక్క చేయకుండా సేవ చేశారు అనే లెక్కలే పరిశుద్ధాత్మునికి ఉన్నాయి. ఈ రోజులో పరిశుద్ధాత్ముడు అనే మాటను మనము వ్యంగ్యంగా వాడుతున్నామా లేక వక్రించి వాడుతున్నామా అని చూస్తే, పరిశుద్ధాత్ముని యొక్క ప్రాథమికమైన గుర్తింపు ఒక సంఘములో ఆ సంఘం విస్తరించుటలోనే మనము లెక్కించగలం. అది ప్రాథమికమైనటువంటి గుర్తింపు. మీ ఫోన్లు ఆఫ్ చేయండి అమ్మా. అది ఆపుతున్నారు, ఇంతలో వచ్చింది, అది మళ్ళా రాదని గ్యారంటీ ఆపారా లేకపోతే ఇప్పటి మట్టికి ఆపారా? స్విచ్ ఆఫ్ చేయండి, మళ్ళీ అది మోగడం అంత సభా మర్యాద కాదు. ప్రక్కవారికి అలాగే వాక్యం అందించే వారికి కూడా అది ఇబ్బందే. మీకు కూడా మీ మనసును అది మరోవైపుకి బయటికి లాక్కెళ్ళిపోద్ది. కాబట్టి ఇక్కడ అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు ఉండెను, అక్కడ ఇక్కడున్నాడా ఎవరైనా ఒకరు నేను శిష్యుడను, లేక సంఘ కాపరి మా సంఘములో 100 మంది ఉన్నారు, అందులో 10 మంది శిష్యులు ఉన్నారు అని చెప్పేవారు ఎవరైనా ఉన్నారా? అలాగా ఆయన ఒకళ్ళు చెప్పగలిగితే, ఆ 10 మందిలో 100 మందిలో నువ్వు ఉన్నావు, కానీ ఆ 10 మందిలో ఉండుట 100 మందిలో ఉండుట కంటే అది బహుశ్రేష్టమైన ఆశీర్వాదకరమైన ఆధ్యాత్మిక ఎదుగుదలను అది సూచిస్తుంది. కనుక ఈ సంఘములో ఒకవేళ ఇక్కడ ప్రారంభం కావచ్చు, మరొక ఆత్మను సంపాదించుట అనేది ఈ శిష్యరకములో అక్కడ ప్రారంభించవచ్చు. ఈ వారం ఒంటరిగా వచ్చావు, నెక్స్ట్ వీక్ మరొకరితో వచ్చావు, శిష్యరకాన్ని అక్కడ ప్రారంభించవచ్చు. ఆ తరువాత నీవు అనేక రీతులుగా దేవుడు నిన్ను వాడుకొనటంలో నువ్వు విస్తరించవచ్చు. ఆ విధమైనటువంటి పరిచర్యలో పాలిపబ్బులు పొందడానికి నీవు క్రీస్తు యేసుకు మంచి పరిచారకుడవై ఉండుము, క్రీస్తు యేసుకు నీవు మంచి శిష్యురాలువై ఉండుము అని దేవుని వాక్యము చెబుతూ ఉన్నప్పుడు పౌలు తిమోతికి రాస్తూ ఒక మాట అంటాడు, నేను శీఘ్రముగా వస్తున్నాను, ఒకవేళ నాకు రావడానికి ఆలస్యం అయితే దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలెనో అది నీకు తెలియాలి అన్నాడు. అని వెంటనే అంటాడు, ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. సత్యమునకు స్తంభము ఆధారమై ఉన్న సంఘం అంటే అర్థం ఏంటంటే, సత్యాన్ని మూలంగా కలిగినటువంటి సంఘము, అలాగే సత్యాన్ని నిలబెట్టేది కూడా సంఘమే. సంఘములో సత్యమే మూలమైంది, అలాగే ఈ లోకములో సంఘమే సత్యాన్ని నిలబెట్టగలదు. చాలా కాలం క్రితం నేను ఎప్పుడో రేడియోకి ఒక పాట వ్రాయడం జరిగింది, సియోను పురమదిగో మహాదేవుని పట్టణమది అనే పాట. అందులో ఒక చరణం లాస్ట్ అనుకుంటా, ఆ చరణం ఇలాగా రాసినట్టుగా నాకు జ్ఞాపకం ఉంటుంది. దేవుని సంఘం పరిశుద్ధ న్యాయస్థానం అని రాశాను. ఆ దినాల్లో ఆర్ఆర్కే మూర్తి గారు గాడ్ హస్ స్పోకెన్ మినిస్ట్రీస్ అని ఉండేది, దానికి ఆయన అధినేతగా ఉండేవాడు. పెట్కర్ గారు కానీ ఒక కెనడియన్ ఉండేవాడు, కానీ తెలుగు ఆయన మాత్రం ఈయనే డైరెక్టర్ ఉండేవారు. మరి ఆయన మాట, నేను కొంచెం చిన్న వయస్సు, రక్షించబడిన కొద్ది కాలానికే సేవకి వెళ్ళడం జరిగింది. సేవకి వెళ్ళిన మొదటి సంవత్సరంలోనే కావచ్చు నేను ఆ పాట వ్రాయడం జరిగింది. అది రేడియో వారు యాక్సెప్ట్ చేసినప్పుడు విశ్వవాణి వారు అది ఈయన దాన్ని స్క్రూటినైజ్ చేయాలి, అవి తప్పు రైటు ఆ పాట వేయొచ్చు వేయకూడదు. మూర్తి గారు ఆయన మాట చెప్పినప్పుడు, అవును ప్రకాష్, సంఘమే కదా పరిశుద్ధ న్యాయస్థానం,
లోకానికి న్యాయం జరగాలంటే ఏ కోర్టు చేయలేదు, అది దైవ న్యాయస్థానము సంఘమే చేయగలదు అది అని చెప్పినప్పుడు నాకు ఎంతో ఉద్యమం వచ్చింది. నాకు నేను కూడా ఒక మంచి మాట రాయగలిగాను అన్నట్లుగా, తెలుసో తెలియకో ఆ చిన్న అనుభవంలో రాసిన ఓ పెద్ద ఆయన దాన్ని అప్రూవ్ చేసినప్పుడు సంతోషం కలిగింది. కనుక ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, దేవుని సంఘమును మనము ఆ రీతిగా లోకములోనికి తీసుకువెళ్ళేటువంటి పరిచారకులముగా మనము ఉండాలి. క్రీస్తు యేసు మంచి సైనికులముగా కూడా మనం ఉండాలి. ఇప్పుడు గమనించండి, 16వ అధ్యాయం మీరు తీసుంటారు అపొస్తలుల కార్యంలో. అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు ఉండెను. తరువాత ఆ శిష్యుని యొక్క కుటుంబ వ్యవస్థల గురించి వ్రాయబడింది. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి యూదుడు కాడు, అతడు గ్రీసు దేశస్థుడు. అతడు విశ్వసించిన వాడు కాదు, అతడు ప్రభువును సేవించేవాడు కాదు. లేక తిమోతికి రాస్తూ పౌలు తిమోతి యొక్క విశ్వాసముల గురించి ప్రశంసిస్తూ చాలా చక్కని మాట రాస్తాడు. నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకుని, నిష్కపటమైన విశ్వాసము నువ్వు జ్ఞాపకం చేసుకుని అని అంటాడు. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను, నీ అవ్వ అంటే మీ అమ్మమ్మ అనే లోయి అనేటువంటి ఆవిడ పేరు లోయి, తిమోతికి అమ్మమ్మ. ఆ అమ్మమ్మ తన తల్లికి అందించిందంట. నీ తల్లి అయిన యునేకేలోను నివసించెను. ఆ తల్లి నీకు ఆ విశ్వాసాన్ని బోధించింది. కానీ నీ కుటుంబ విధానములో నీకు తండ్రి సహకారిగా లేడు. నీ తండ్రి నిన్ను విశ్వాసంలో బలపరిచేవాడు కూడా కాదు. అంతేకాదు, మరి ఆయన ఒక శిష్యుడుగా ఉండడం కంటే, ఒకవేళ ఆ కుమారుడు ఆ కాలంలో ఏదైనా ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడుగాను, గ్రీసు దేశస్థుడని ఉంది కనుక ఓ పండితుడుగాను, లేక ఒక అధినేతగాను, పరిపాలకుడుగాను నా కుమారుడు ఉండాలని కోరుకునేవాడు తండ్రి. తల్లి నా కుమారుడు క్రీస్తు యేసుకు మంచి శిష్యుడుగా ఉండాలని ఆమె కోరుకునేది. కనుక ఈ అబ్బాయి తిమోతి ఇక్కడ 16 సంవత్సరాల వయసు ఉండొచ్చని పండితుల యొక్క అంచనా, వ్యాఖ్యానితులు అలా చెబుతుంటారు. ఆయన అంతకు ముందే తన తల్లి దగ్గర నేర్చుకున్న విశ్వాసాన్ని, మరి తనను విశ్వాసమును బలపరిచే తన తల్లి దగ్గర ఆయన అభ్యాసం చేసిన విశ్వాసాన్ని అది పుణికి పుచ్చుకొని ఆయన నిష్కపటమైన విశ్వాసముతో జీవిస్తూ వచ్చాడు. ఆ తరువాత అతన్ని వారిద్దరూ కలిసి దేవుని సంఘములో ఒక శిష్యుడుగా తానుండునట్లు తీర్చిదిద్దారు అని చూస్తున్నాం. ఈ మాటలను బట్టి చూస్తే ఆ 16వ ఏటనే, ఆ చిన్న వయసులోనే 16, 17, 18 ఏదన్నా అనుకోండి, మొత్తానికి టీనేజ్లో తాను విశ్వాసిగా తీర్చిదిద్దబడి తర్వాత శిష్యుడుగా ఆయన సంఘములో ఒక పరిచారుడుగా చేర్చబడిన ఆచూకీ మనకి ఇక్కడ కనిపిస్తుంది. కనుక ఈ రోజుల్లో ఏ తల్లి ఏ తండ్రి తన పిల్లలను ఆ విధంగా ఉండాలని, నా కుమారుణ్ణి ఒక నిష్కపటమైన విశ్వాసములో పెంచాలని ఏ తల్లి ఆ పిల్లవాడిని అలా పాలిస్తూ, ఆ పిల్లవాడు పాలు తాగుతుంటే ఆ ముఖంలోకి ఆ తల్లి చూసి, నా పిల్లవాడు విశ్వాసములో బలపడాలి, దేవునికి ఉపయోగపడాలి, సంఘములో పరిచారకుడు కావాలి, సంఘములో శిష్యుడుగా బ్రతకాలి అని ఆలోచించే తల్లి ఈనాడు ఇక్కడ ఉన్నవారిలో ఒక్కరైనా ఉన్నారా అంటే మనమందరము నేరములు మోపబడవలసిన వాళ్ళంగానే బ్రతుకుతున్నామేమో అని అనుమానించవలసిన అవసరం కనిపిస్తుంది. మరి ఈనాడు ఏం పేరండి, వై రివైవల్ ట్యారిస్ డామినిసీ కాదు, ఆయన గొడవ వేరు.
రేవన్ హిల్, మీరు చెప్పారు, రేవన్ హిల్ అనేటువంటి ఆయన తల్లి ఆయన కన్నది. మొదటిగా ఆమెకు కుమారుడు పుట్టాడు. ఆ కుమారుణ్ణి పుట్టిన తర్వాత నర్సు ఆ రూమ్లో ఆ పిల్లవాడి ఆ సంస్కారం అంతా చేసి ఆ ప్రక్కన ఒక చిన్న బెడ్ మీద పడుకోబెట్టి ఈ తల్లిని కూడా చక్కగా ఆమె ఇంజక్షన్లు ఇచ్చి తనకు పరిచర్య కూడా చేసి, అమ్మ నువ్వు విశ్రాంతి తీసుకో, బాబు కూడా విశ్రాంతి తీసుకుంటున్నాడు ప్రక్కనే, నేను వెళుతున్నాను, నేను ఒక మరలా వస్తాను, తొందరగానే వస్తాను, అంతవరకు విశ్రాంతులు ఉండండి, బాబు కూడా నిద్రపోదని చెప్పి వెళితే ఈ తల్లి ఆ బాబు వైపు చూసి, పండుకున్న తల్లి బాబు వైపు ఇలా పక్కకు చూసి, ఆమె కూడా సర్జరీ అయిందో ఏమైందో, కష్టమే ఉంది, లేచి కూర్చోలేని కష్టం, అలా చూసి ఆమె దేవునికి ఎలా ప్రార్థన చేసిందంట, ప్రభువా ఈ కుమారుడు పెద్దయిన తరువాత నీకు పనికొచ్చేవాడు కాదో నీకు తెలుసు, నాకు తెలియదు. వాడు నీకు పనికొచ్చేవాడైతే వాడిని బ్రతకని, లేదా నర్సు వచ్చే లోపులోనే వాడిని తీసుకో. మొదటి కాన్పులో ఆ తల్లి ఆ రేవన్ హిల్ గారు గురించి అలాగూ ప్రార్థన చేసింది అని రేవన్ హిల్ గారు తన కుమారుడికి ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరం ఆయన రైటింగ్లోనే ఒక మ్యాగజైన్లో ప్రింట్ చేస్తే నేను దాన్ని చదివాను. వాళ్ళ కుమారుడు దాన్ని పబ్లిష్ చేయడానికి ఆ మ్యాగజైన్ వారి పర్మిషన్ తీసుకుని ఇచ్చాడు. అయితే అందులో ఏమి రాస్తుందంటే, బాబు నేను పుట్టిన 2 గంటలకే నేను ఒక ప్రార్థనా కూడికలో నా సమయాన్ని గడిపాను రా అన్నాడట. ఏంటి పుట్టిన 2 గంటల్లోనే ప్రార్థన కూడా మా డాడీ అంటే ఆ కింద వివరం రాశాడు. నా తల్లి నేను ప్రార్థనలో ఉన్నాం, చాలా సమయం ప్రార్థనలో గడిపాం, నర్సు వచ్చే వరకు ప్రార్థనలో గడిపాం, నా తల్లితో నేను ప్రార్థన కూడికలో ఉన్నాను. నా మొదటి ప్రార్థన కూడిక నా తల్లితో జరిగింది. ఆ తల్లి అలాగూ ప్రార్థన చేసింది, నా కుమారుడు నీకు పనికొస్తే ఉంచు, లేక నర్సు వచ్చే లోపలనే నువ్వు తీసుకో. ప్రియులారా, దేవుని సంఘం విస్తరించాలి అంటే ఇలాంటి తల్లులు కావాలి, అలాంటి పిల్లలు కావాలనేది మొదటి మాట కాదు, ఇలాంటి తల్లులు కావాలనేది మొదటి మాట. అలాంటి పిల్లలు ఎందుకు లేరంటే ఇలాంటి తల్లులు లేరు కాబట్టి. కనుక నేరము నీ కుమారుడిది కాదు, నేరము కనిన నీదే. తండ్రి ఎలాగూ కలిసి వస్తా లేదు, ఆ సంగతి తల్లికి తెలుసు. తన విశ్వాసంలో తను సాగడమే తంటాలుగా ఉంది భర్తతోటి. ఇక కుమారుణ్ణి శిష్యుడుగా చేయడం అంటే ఆయన ఒప్పుకునేవాడు కాదు, సైంటిస్ట్గా చేస్తాడు. గ్రీసు దేశస్తులంటే జ్ఞానం కోరుకునేవారు. కనుక నా కుమారుడు సైంటిస్ట్ కావాలనుకుంటున్నాడు, తల్లి శిష్యుడు కావాలనుకుంటుంది. దేవుడు తనను కోరుకున్నాడు కనుక పౌలు తన కూడా తీసుకువెళ్ళడానికి ఇష్టపడినప్పుడు అక్కడ ఉన్నటువంటి చిక్కులన్నిటినీ పౌలు చక్క చేసి ఆ తిమోతిని కూడా తీసుకుని వెళ్ళాడు. ఐ మే బి రైట్ ఆర్ రాంగ్, ఆయన మళ్ళీ ఎప్పుడు ఇంటికి వచ్చాడు కనపడ్డ మనకి. తిమోతి ఆ రోజు పౌలుతో వెళ్ళాడు అంటే మళ్ళీ ఇంటికి వచ్చినట్లుగా ఎప్పుడు మనకు కనపడ్డు. రాలేదని నేను రాసివ్వలేను, కానీ వచ్చి ఉంటే కూడా అది వచ్చింది ఎంతసేపు పోయింది ఎంతసేపు తెలియదు. ఆ విధంగా ఏదైనా జరిగిందేమో, కానీ బైబిల్ రికార్డ్ చేయలేదు దాన్ని. ప్రియులారా గమనించండి, ఆ తరువాత మాట వినండి మీరు. 16వ అధ్యాయంలో 5వ వచనం చదువుదాం. 5వ వచనం, గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు ఏంటి విస్తరించేవేంటి? సభ్యుల సంఘాల విస్తరించేదేంటి? అనుదినం విస్తరించేదేంటి? సంఘమా సభ్యుల? సంఘమే. పరిశుద్ధాత్ముడు లీస్ట్ బాదర్ అబౌట్ ద నంబర్ ఆఫ్ ద పీపుల్ అమాంగ్ 4 walls.
4 గోడల మధ్యలో కూర్చునే వారి గురించి పరిశుద్ధాత్ముడికి ఏ విధమైన ఆలోచన లేదు. వాళ్ళ బిలీవర్సే, దేవునికి స్తోత్రం, పాటలు పాడుతున్నారు, స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, కానుకలిస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, అంతా మంచిదే, అంతా బాగానే ఉంది. కానీ వాళ్ళు అక్కడే తిష్ట వేసుకుని ఉన్నారు. వారు తిష్ట వేసుకుని ఉన్నారు, వాళ్ళ పిల్లలు అక్కడే తిష్ట వేసుకున్నారు. వాళ్ళ కొడుకు ఒకవేళ పెద్ద అయితే పెళ్లి చేస్తే మళ్ళా ఇంకొక అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చిన అమ్మాయి మళ్ళీ అక్కడ తిష్ట వేసుకుని ఉంటుంది. ఇదే మన జీవితం అయితే పరిశుద్ధాత్మునికి ఆ లెక్కలు అక్కరలేదు. కానీ తిమోతి లాంటి వారు నీ పిల్లలైతే, లేక నీవు తిమోతిలాగా దేవుని పనికి అప్పగించుకుంటే, పరిచర్యకు అప్పగించుకుంటే నిన్ను బట్టి సంఘములు లెక్కకు విస్తరిస్తూ ఉంటాయి. కనుక సంఘములో ఎంతమంది ఉన్నారనే ప్రశ్న కాదు, ఆ సంఘము ఎంత విస్తరించింది, వేరు వేరు స్థలాల్లో ఆ సంఘము ద్వారా స్థాపించబడినటువంటి సంఘముల సంఖ్య ఎంత అనేది పరిశుద్ధాత్ముని యొక్క లెక్కల్లో వ్రాయబడ్డాయి. ఆ లెక్కల్లో మీ సంఘం ఎన్ని సంఘాలుగా విస్తరించింది, ఎన్ని స్థలాలకు వెళ్ళింది అనేది ప్రశ్న. కనుక ఈ ప్రశ్న ప్రాతిపదికంగా తీసుకుని నేను కొన్ని మాటలు మీకు చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. కనుక దాని వైపుకు మనం వెళ్ళడానికి మొదటిగా దేవుని సంఘములోని పరిచర్య. మనం కొరింథీ మొదటి పత్రిక 14వ అధ్యాయం చూస్తే, ఇప్పుడు చూడక్కర్లేదు కానీ 14వ అధ్యాయం చూస్తే ఎక్కువ సార్లు అందులో సంఘ క్షేమాభివృద్ధి అనే మాట వ్రాయబడి ఉంటుంది. ఆ 14వ అధ్యాయం చదువుతూ వెళుతుంటే మాటి మాటికి సంఘ క్షేమాభివృద్ధి అనే మాట మనకు దొరుకుతుంది. అంటే సంఘ క్షేమాభివృద్ధి అనగా ఏంటో కూడా సంఘములో ఉన్న వారికి వివరించబడలేదా అన్నట్లుగా చాలామంది తిష్ట వేసుకొని ఇక్కడ హాయిగా ఉంది అన్నట్లుగా, మా సంఘ సంఖ్య అంత పెద్దది, లేక మేము ఇంత పెద్ద పెద్ద సభలు నిర్వహిస్తున్నాము, మేము పెద్ద మందిరం చేసుకున్నాము, బాల్కనీ వేసుకున్నాము, ఇలాంటి మాటలతోనే ముసలోళ్ళు అయిపోతూ ఉన్నారు. కానీ ఆ సంఘము నుండి విస్తరించిన సంఘాల సంఖ్య చెప్పేవాళ్ళు కనబడడం లేదు. కనుక క్షేమాభివృద్ధి అనే మాట అర్థమయ్యిందా? దాన్ని నేను విభజిస్తాను. సంధి, క్షేమము ప్లస్ అభివృద్ధి ఈజ్ ఈక్వల్ టు క్షేమాభివృద్ధి. క్షేమము అభివృద్ధి ఇవి 2 మాటలు, ఒక మాట కాదది. ఆ సంధిని విడదీసి మాట్లాడుతున్నాను నేను. సంఘములో క్షేమం ఉండాలి, ఈ సంఘము ద్వారా వెలుపల అభివృద్ధి ఉండాలి. దీన్ని ఒకే ఘాటి కట్టేసి లేక ఒకే మాటగా ఎంచుకొని సంఘము క్షేమాభివృద్ధి పొందాలి అంటే ఈ లోపల 4 గోడల మధ్యలో వందలు వేలుగా అది అభివృద్ధి చెందాలని ఆలోచనతో ఆగిపోయారు. కానీ అది కాదు. మనం ఇక్కడ 16వ అధ్యాయం 5వ వచనం చూస్తే తిమోతి శిష్యుడయ్యాడు గనుక, అంతేకాదు ఆ 2వ వచనంలో అతడు లుస్త్రలోను ఈకొనియలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందిన శిష్యుడు గనుక, అంతేకాదు అపస్సులాంటి ఉద్దండులైన సేవకులతో తాను సేవకు సమర్పించుకుని వెళ్ళినందువలన మొదటగా ఆయన విశ్వాసములో నిష్కపటమైన వాడు, రెండవది ఆయన సంఘములలో మంచి పేరు పొందినవాడు, తరువాత పరిచర్య చేయుటకు తన ఈ చైర్స్ మధ్య మధ్యలో ఖాళీగా ఉన్నాయి. మీరు లోపల జరిగితే కొందరు సోమరీమణులు వస్తారు కదా, వాళ్ళకి సీట్లు దొరుకుతాయి. సార్ ముందుకు రండి ప్లీజ్, థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ. మీ పక్క చైర్ ఖాళీగా ఉంటే మిమ్మల్ని జైల్లో పెట్టవలసినంత నేరం అది. చూడండి మధ్యలో చైర్ ఖాళీ ఉంది. ఆవిడకి అర్థం కాలేదు నా భాష. కానీ అమ్మగారు మీ లెఫ్ట్ సైడ్ చైర్ ఉంది చూడండి, మీ ఎడం చేతి మీద. ఏం సార్? ఓ అంటే మరి నాకేమైనా అంటింతారా ఏంటి మీరు? మా దగ్గర అంతా కలిసిమెలిసి ఉంటున్నాం. మరి సోషల్ డిస్టెన్స్ సంఘంలోనే, మార్కెట్లో చేపల మార్కెట్లో ఉండవు, మరి ఎక్కే బస్సులు ఉండవు, ట్రైన్లు ఉండవు. సరే, ఈ దినాలంత భయం ఏమీ లేదు. కరోనా వచ్చిన చచ్చేంత పర్యంతం కాదులే, అదొక జ్వరం లాంటిది, జలుబు లాంటిది. ఆ మాటకు వస్తే నాకు కూడా ఉంది ఇప్పుడు. మీకు లేదని ఏమీ గ్యారంటీ లేదు. సరే, అంత అది వైరస్గా ఏం లేదు. సరే, ఇట్స్ ఓకే. కనుక నిజముగా సంఘములో మనము నిష్కపటమైన విశ్వాసులముగా ఎదుగుతూ ఉంటే, అలాగే మనమున్న సంఘములో అందరి చేత మంచి పేరు పొందిన వారమై ఉంటే, మంచి పేరు పొందడం అనే మాటకు ఒక మంచి అర్థం చెప్తాను మీకు నేను. నీవు మరొకరికి మాదిరిగా ఉండడమే. మంచి పేరు అంటే డబ్బులు బాగున్నాయనో, ఉద్యోగం పెద్దదనో, లేకపోతే చందా ఎక్కువేస్తాడనో, ఇలాంటి మాటలు కాదు. ఇలాంటివన్నీ సహజంగా జరగవలసినవే కావచ్చు. కానీ నీవు మరొకరికి మాదిరిగా ఉండడం అనేది మంచి పేరు. మంచి పేరు, పేరు అంటే పేరు ఎలాగను. మంచి పేరు అని అర్థం ఏంటంటే, నువ్వు చచ్చిపోయే కూడా నీకు ఉండే పేరుని మంచి పేరు అంటారు. నువ్వు బతికుండగా ఉండేది పేరు, చచ్చిపోయే కూడా ఉండేది మంచి పేరు. చచ్చిపోయిన తర్వాత నీకు మంచి పేరు కావాలంటే బతికుండగా మంచిగా బ్రతకాలంతే. బ్రతికుండగా మంచిగా బ్రతకపోతే చచ్చాక మంచోడని ఎవరు అనుకోరు. నువ్వు అనుకుంటే అది నీ దురాశ అంతే, నీ అపోహ. కనుక బాగా బతుకు, నువ్వు ఎవరికేం చెప్పక్కర్లేదు. నువ్వు చచ్చిపోయే కూడా నీ గురించి చెప్పుకుంటారు, దాని మంచి పేరు అంటారు. కనుక మంచి పేరు పొందాడు. ఇప్పుడు తిమోతి గురించి చెప్పుకుంటున్నాం, బతుకున్నాడు చచ్చిపోయాడా? చచ్చిపోయి కూడా చెప్పుకుంటున్నాం, మనమే కాదు ప్రపంచం అని చెప్పుకుంటున్నారు. అంటే బ్రతికుండగా మాదిరిగా ఉన్నాడు కనుక అది చాలా ప్రాముఖ్యమైన మాట. తరువాత ఆయన శిష్యుడుగా ఉన్నాడు, అంటే పరిచర్య చేస్తున్నాడు, సంఘములో పరిచర్య చేస్తున్నాడు, సంఘము ద్వారా పరిచర్య చేస్తున్నాడు. అంటే క్షేమాభివృద్ధి కలుగుతుంది ఆయన వలన. సంఘములో పరిచర్య, సంఘానికి క్షేమం, అలాగే వెలుపలికి వెళ్ళి చేసే పరిచర్య అభివృద్ధికి మూలంగా ఉంది. మరికొన్ని చోట్ల పాస్టర్ గారి దగ్గరికి వచ్చి అక్కడి నుంచి ఒక 10 మంది ప్రభు నమ్ముకున్నటువంటి వారు ఉన్నారు. వారికి ఇంత దూరం రావడం ఒకవేళ కష్టమవుతుందో, ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళకి, అక్కడ ఆ 10 మంది కొరకు మనం ఆరాధన ప్రారంభిస్తే బాగుంటుంది పాస్టర్ గారంటే. ఆయన చూసి, అదును చూసి, విధానాన్ని, విధి విధానాలను ప్రవేశపెట్టి అక్కడ ప్రారంభించినప్పుడు ఆ వ్యక్తి అభివృద్ధి చేస్తాడు. ఒక సంఘానికి క్షేమాన్ని కలిగించాడు, అలాగే సంఘానికి అభివృద్ధి కూడా కారకుడయ్యాడు ఆయన. ఆ విధంగా మనము దేవుని సంఘాభివృద్ధికి కారకులముగా ఉన్నప్పుడు మనం శిష్యులము అవుతాము. శిష్యులము అంటే ఏదో థియాలజీ చేయడానికి కూర్చున్నాం, బైబిల్ క్లాసులకు వస్తున్నామని అర్థం కాదు. దానికి రెవరెండ్ రావచ్చు నీకు, శిష్యుడనే బిరుదు ఎవడు ఇవ్వడం. శిష్యుడు పని చేయాలి, అంతేగాని శిష్యుడు అనేది బిరుదేమీ లేదు ఎవరికి. రెవరెండ్ ఇవ్వచ్చు, డాక్టరేట్ ఇవ్వచ్చు, ఇంకేమైనా మనకి ఇవ్వచ్చు ఆ వేదాంత జ్ఞానాన్ని బట్టి. తప్పులేదు వేదాంత జ్ఞానం నేర్చుకోవడం, అంత మాత్రం శిష్యులు కాదు. దాన్ని పనిలో పెట్టాలి, ఒళ్ళొంచాలి, తాను తగ్గించుకోవాలి. శిష్యుడనే దానికి 3 మాటలు నిర్వచనం ఉంది. 1 విడవక వెంబడించాలి, 2వది విధేయతతో నేర్చుకోవాలి, 3వది విసుగక పని చేయాలి. మళ్ళా చెప్పనా,
మొదటిది విడువక వెంబడించాలి, విధేయతతో నేర్చుకోవాలి, విసుగక పరిచయం. ఈ మూడు ఒకదాని తర్వాత ఒకటి చేసేది కాదు, ఈ సైమల్టేనియస్గా జరగాలి. జీవితకాలం అంతా అతడు విడువక వెంబడించాలి ఎవరినో ఒకరిని. ఉదయకాలం దైవజనులు నేను మాట్లాడుకున్నప్పుడు ఒక మాట వచ్చింది. అదేంటంటే, మనకు పైన ఒక నాయకుడు ఉంటే, నాకైనా మీకైనా, నాకు 71 సంవత్సరం ఇప్పుడు, కానీ నా పైన ఒక నాయకుడు కావాలి. ఆయన తప్పకుండా 75 సంవత్సరాలు అవ్వాలని ఏమి లేదు. ఆయన ఒకవేళ 40 సంవత్సరాలుడే కావచ్చు. కానీ ఆయన ఆధ్యాత్మిక జీవితంలో నాకు నాయకత్వం అందించగలిగిన సామర్థ్యత ఆయనకుంటే చాలు. వయసుతో లెక్క కాదు ఇక్కడ. ఆ సామర్థ్యత ప్రభువు ఆయనకి ఇస్తే ఆయన నాకు నాయకుడుగా ఉండొచ్చు. అలా ఉన్నప్పుడు మనం దేవునితో పంచుకునే విషయాలు, లోకములో పంచుకుంటే ఎలా ఉంటుందో అనిపించే కొన్ని విషయాలు వాళ్ళకి చెప్పొచ్చా చెప్పకూడదా అనే విషయాలు వాళ్ళకి చెప్పుకోవచ్చు. ఆ విధంగా మేము మాట్లాడుకుంటున్నాం ఉదయకాలం. కాబట్టి జీవితకాలం ఎవరినో ఒకరిని వెంబడించాలి విడువక. బైబిల్లో ఉన్నారో వాళ్ళు, లేక సంఘ చరిత్రలో ఉన్నారో వాళ్ళు, లేక ఇప్పుడు ఈ క్రైస్తవ సమాజంలో అటువంటి యోగ్యతలు గలవాళ్ళు ఉన్నారో వెతుక్కో, ఒకరు పట్టుకో, వారికి నీ జీవితాన్ని అప్పగించుకో, శిష్యర్కం చెయ్యి, విడువక వెంబడించు. రెండవది విధేయత నేర్చుకో, వాళ్ళు చెప్తారు నేర్చుకో. అలా కాదండి అనే మాట నీ నోట రాకుండా చూసుకో. నాకు తెలుసండి అనే మాటలు వాడొద్దు. నేను ఎరుగుదును అని చెప్పొద్దు. నేను చెప్తాను వినండి అది ఎలాగంటే అని అడ్డం రావద్దు. నువ్వు విధేయత కలిగి నేర్చుకో, చేతులు కట్టుకొని నేర్చుకో. నీ ఆస్తి ఎంతో, నీ ఉద్యోగం ఎంతో, నీ విద్య ఎంతో ఉండొచ్చు. నీ ముందు 100 మంది చేతులు కట్టుకునే వాళ్ళు ఉండొచ్చు తెల్లారు లేస్తే నువ్వు ఆఫీసులో కూర్చుంటే. కానీ నీవు చేతులు కట్టుకునే ఒక వ్యక్తి నీకుండాలి. అది నీకు మేలు, నాకుండాలి, అది నాకు మేలు. మూడవది విసుగక పని చేయాలి. అది శిష్యరకం అంటే 3 మాటల నిర్వచనం. వాటిని మనం వేరు చేయకూడదు. అవి ఉమ్మడి పదాలు, వాటిని మనం పాటించాలి. ఏదో ఒక దాంట్లో ఉంటే కాదు, 3 మనం ఉండాలి. అప్పుడే శిష్యుడు అనే 3 అక్షరాలకి సరైన అర్థాన్ని మనం ఇవ్వగలుగుతాం. ఆ తరువాత ఆయన ఒక మహా గొప్ప దైవజనుని వెంబడించాడు. గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడ్డాయి. అంతేకాదు అనుదినము లెక్కకు విస్తరిస్తూ వచ్చినాయి. ఓ సంఘం ప్రతిరోజు విస్తరిస్తే సభ్యులు ఎంతమంది ఉండుంటారో చెప్పండి. సభ్యులు ఎంతమంది ఉండుంటారు? ప్రతిరోజు సంఘం విస్తరిస్తుందంటే సంఘంలో ఉన్న వాళ్ళు పనిచేస్తున్నారు, శిష్యులు పనిచేస్తున్నారు, సంఘం విస్తరిస్తుంది. రేపు ఒక సంఘం వెలిసిందండి, అందులో ఎంతమంది సభ్యులు ఉండొచ్చు? మోస్ట్ మినిమం, చాలా తక్కువ ఉంటారు. అందుకనేమో దేవుడు అన్నాడు 2-3 ఉంటే నేను ఉంటాను అక్కడ, బాబు విస్తరించండి, 2-3 మొదలెట్టండి. 2-3తో నీవు ప్రారంభించి 200-300 అయ్యే వరకు కూడా అది ఎదగడం నేను చూశాను కొన్ని స్థలాల్లో. ఒక చిన్న వరండాలో ప్రారంభించబడి ఒక మందిరంలో ఈరోజు ప్రభువుని ఆరాధించడం నేను చూస్తున్నాను చాలా స్థలాల్లో. కనుక ఆ ప్రారంభం అనుదినము విస్తరిస్తుంది అంటే ఎక్కడో 2-3 అక్కడ కూడుకుంటున్నారు. కాబట్టి ప్రియులారా, మనము దేవుని సంఘములో నీవెలాగూ ప్రవర్తించవలెనో అది నీకు తెలియాలి. సత్యమునకు స్తంభమైన, సత్యమునకు ఆధారమైన ఈ సంఘం విషయంలో నువ్వు చిన్న చూపు చూడకూడదు. ఈ సంఘం నీ జీవితంలో అన్నిటికంటే పెద్ద మాన్యుమెంటుగా ఉండాలి. చెరగని ముద్ర వేయబడినటువంటి ఒక పెద్ద కట్టడంగా ఉండాలి. దాని పునాదులు, దాని గోడలు, దాని పైకప్పు, ఇదంతా కూడా ఎప్పుడు అది ఆన్ గోయింగ్ మినిస్ట్రీగా
కనబడుతూ ఉండాలి. దానికి నీవు నేను కారణంగా ఉండాలి. మనం వెళ్ళాలి, లేకపోతే సంఘం ఇక్కడే ఆగిపోద్ది. ఏ గ్రోయింగ్ చర్చ్ మస్ట్ బి ఏ గోయింగ్ చర్చ్ అన్నాడు ఒక ఆయన. ఏ గ్రోనింగ్ చర్చ్ మస్ట్ బి ఏ గోయింగ్ చర్చ్. నిజంగా సంఘములో ప్రార్థన జరుగుతుంది అంటే, ఆ గ్రోనింగ్, ఆ ప్రార్థన జరుగుతుంది అంటే తప్పకుండా అది విస్తరించడం ప్రారంభిస్తుంది. అది గుర్తు. ఆ సంఘంలో 30 దినాల ప్రార్థన, 40 దినాల ప్రార్థన, 20-21 దినాలు ఏవో లెక్కలేసుకుని ప్రార్థన చేసే సంఘాలు చాలా ఉన్నాయి. ఆ ప్రార్థనకు ఒక బ్యానర్ వేసి రోడ్డు మీద కడతారు, ఉపవాస ప్రార్థన అనేది. బైబిల్ ఊరికే మొత్తుకుంటుంది, ఉపవాసం చేస్తే ఎవరో తెలియకుండా చేయండి అని. బైబిల్ పెద్ద పెద్ద కేకలే చెబుతుంది. మత్తయి సువార్తను మొదలుపెట్టాడు యేసు ప్రభు. ఉపవాసం అనేది పక్కోళ్ళు తెలియకుండా చేయండి మొర్రో అంటుంటే బ్యానర్లు వేసి రోడ్డు మీద కడుతున్నారు, వాల్ పోస్టర్లు వేసి గోడల మీద అంటిస్తున్నారు. సరే, వాళ్ళ ఉద్దేశం ఏంటో నేను వాళ్ళ ఉద్దేశం ఎరగకనే మాట్లాడుతున్నాను అనుకోండి, క్షమార్హుడుగా. కానీ విషయం ఏంటంటే, అంత ప్రార్థన చేస్తున్న సంఘం అక్కడే ఉండిపోతుంది ఏంటి? నిజంగా మనం ప్రార్థన చేసే సంఘముగా మనం చేసే ప్రార్థనలు విధానాలను బట్టి చెప్పుకున్నామే కానీ మన ప్రార్థనలు దేవుని యొద్దకు చేర్చబడి దేవుడు దాని మీద స్పందించి చేసే కార్యం ఏమైనా చూస్తున్నామా? 21 దినం ముగించుకున్నాము. దానికి 21 దినమున పెద్ద వేడుకగా దాన్ని ఎవరో స్పీకర్ పిలిచి వాక్యం చెప్పించుకొని భోజనాలు చేసి ముగించుకున్నాము. కానీ ఏమి జరిగింది 22వ దినాన్న? 22వ దినమున ఏం చూస్తున్నామంటే, అమ్మయ్య ఉపవాస దినాలు అయిపోయి అన్నట్లుగా, ఊపిరి పీల్చుకున్నట్లుగా మిగిలిపోతుందా సంఘం? లేక ఏదైనా 22వ దినమున కార్యాన్ని చూస్తుందా? పోనా తర్వాత సంవత్సరమైన ఏదైనా అభివృద్ధి చూస్తుందా? చూడడం లేదని చూసేటాళ్ళు లేరు, చూస్తుందని చెప్పేటాళ్ళు కూడా లేరు. ప్రార్థన చేసాం, అయిపోయింది, వాల్ పోస్టర్లు అయిపోయి మరలా ఇంకొక వాల్ పోస్టర్ అంటించడమే. మా ఉపవాస దినాలండి, మా ఉపవాస మీటింగులండి అని ప్రకటించుకోవడం, చాటుకోవడం, ఎవరినో పిలుచుకోవడం, ప్రసంగాలు చేయించుకోవడం. మరి ఆ ఉపవాసం ఎప్పటి నుంచి ఎప్పుడుకో ఎవరెట్లానో అది వాళ్ళకే తెలుసు, దేవుడికే తెలుసు. దాని యొక్క అవుట్కమ్ ఏంటి? వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అవుట్ ఆఫ్ యువర్ ఫాస్టింగ్ ప్రేయర్స్? ఏమి జరుగుతుంది? దానివల్ల వచ్చే ఫలితార్థం ఏంటి? ఇదండి అని మనం చెప్పేది ఏదైనా ఉండదు అని నేను అనడం లేదు, కానీ నువ్వు ఎప్పుడో గుర్తిస్తున్నావా? నిజముగా అంత ఉపవాస ప్రార్థనలో ఆసక్తి కలిగి కన్నీటితో భారంతో చేసేవాళ్ళు లేరా? ఉన్నారు. ఏదో ఫలితం దేవుడు ఇవ్వడా, ఇస్తాడు. కానీ ఆ గుర్తింపు నీకుందా? దాని కొరకైనా ఒక నిఘా నీకుందా? ప్రభు కార్యం చేస్తాడని విశ్వాస సహితమైన నిరీక్షణ నీకుందా? అంటే ఇవన్నీ కూడా ప్రోగ్రామ్ ఓరియంటెడ్గా జరిగిపోతున్నాయి. నోబడీ ఈజ్ కేరింగ్ అబౌట్ ద రిజల్ట్స్. ఫలితం ఏంటి అనే దాని కొరకు చూసేవారు ఎక్కడ కనబడలేదు. ఈవెన్ పాస్టర్ గారు కూడా మనమే ఉపవాస ప్రార్థన అండి, ఆయన పిలుచుకున్నామండి, ప్రసంగాలు చాలా బాగా చేశాడండి, బాగా జరిగినాయండి, గ్రాండ్గా జరిగినాయండి. ఉపవాస ప్రార్థనలు ఏంటి, ప్రసంగాలు గ్రాండ్గా జరగడం ఏంటి? పొత్తు లేదు. కాబట్టి సంఘములు విస్తరించటం లేదు. శిష్యుడు కీలకమైన పాత్ర ఇక్కడ. శిష్యుడు చూడండి, నేను ఒక పాత నిబంధనలో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. తర్వాత క్రొత్త నిబంధనలో నుంచి మళ్ళా నేను ఈ రాత్రి, రేపు రాత్రి కూడా బహుశా ఆదివారం ఆరాధనలో మరొక సందేశం నేను ఇవ్వచ్చేమో. కొన్ని నీళ్లు పోస్తాను, పర్లేదు కొన్ని పోసేవండి. అది వినండి జాగ్రత్తగా. అందులో పోసేయండి, పర్లేదు సార్, అందులో పోసేయండి, పర్లేదు. వింటున్నారా, చూస్తున్నారా? పాత నిబంధనలో సంఖ్యాకాండం చూడండి ఒకసారి. చాలు.
పాత నిబంధనలో సంఖ్యాకాండం 4వ అధ్యాయము సందర్భానుసారంగా నేను జ్ఞాపకం చేస్తాను ఈ విషయాలు. 3వ వచనం వరకు చదువుదామా? అందరూ కలిసి చదువుకుందామా? 4వ అధ్యాయం 3వ వచనం వరకు మొదటి నుండి. యెహోవా మోషే అహరోనులకు ఎలాగూ సెలవిచ్చెను, నీవు లేవీయులలో కహతీయులను వారి వారి వంశముల చొప్పునను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు ప్రాయము కలిగి ప్రత్యక్షపు గుడారములో పనిచేయుటకు సేనగా చేరగల వారి అందరి సంఖ్యను వ్రాయించుము. ఎప్పుడో చదివారు ఇంతకుముందు ఇది చదివారా? బైబిల్ 30 సార్లు చదివాను అనేవాళ్ళు ఉన్నారు, 40 వాళ్ళు ఉన్నారు. ఒక ఆవిడైతే 112 సార్లు చదివిందని ఈనాడు పేపర్లు వేయించారు ఆవిడ పేరు. నేనేమంటున్నానంటే 112 సార్లు చదివినటువంటి ఆవిడ ఈ మాట ఎన్నిసార్లు చదివి ఉండొచ్చు? ఈ వచనాలు మనం చదివిన వచనాలు ఎన్నిసార్లు చదివి ఉండొచ్చు? చెప్పండి మీరు. లెక్కల మాస్టర్లు ఉన్నారు ఎవరైనా ఇక్కడ? లేరా? చెప్పండి. లెక్కల మాస్టర్ తెలుగు వచ్చు పండితులు చెప్పవచ్చు, చెప్పండి. టీచర్లు చెప్పవచ్చు, స్టూడెంట్ చెప్పవచ్చు. 112 సార్లు బైబిల్ చదివినట్టుగా ఈనాడు పేపర్లో వేశారు, చీరాలలో వేశారు. ఈ 3 వచనాలు ఆమె ఎన్నిసార్లు చదివి ఉండొచ్చు అమ్మా? 112 సార్లు చదివింది కదా. తర్వాత ఏం చేసింది? 113వ సార్లు చదవడం మొదలుపెట్టింది. అంతేనా? అంతే. మళ్ళీ ఏం చేస్తుంది ఆమె? ఇంకో 8 సార్లు చదివితే ఎంత అవుద్ది? మొత్తం 120 అవుద్ది. మళ్ళీ ఈనాడు వాళ్ళు పిలిచి మళ్ళీ పేపర్లో ఎంతది. మళ్ళీ తర్వాత 120కి ఏం చేద్ది? ఇక బతికి బాగుంటే 121 కూడా పూర్తి చేసి అమ్మగారు చనిపోయే వరకు బైబిలు 121 సారి పూర్తి చేశారు అని చెప్పించుకుని సమాధి దగ్గర తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మట్టి వేయించకూడదు. అంతకన్నా ఏమన్నా ఉందా? కనుక ఇన్నిసార్లు ఈ వాక్యాలు చదివిన తర్వాత ఆమె జీవితంలో ఆమెను గురించి నేను ఎరగను. ఆమె మరి ఏమైనా చేసిందేమో, ఏమైనా మారిందేమో నాకు తెలియదు. కానీ ఆ తర్వాత పేపర్లు ఎప్పుడు వేయలేదు, లేకపోతే ఆమె గురించి ఎప్పుడు వినలేదు. ఆ భర్త టెలిఫోన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు. అయితే ఈమె మంచి ఆఫీసరు, 2 సర్వెంట్లు ఇంట్లో. ఆ తర్వాత పిల్లాజల్లు ఏమి లేరు, బాదర బందీలు ఏమి లేవు. కాబట్టి ఇంకో 200 సార్లు చదివితే పెద్ద గొప్ప విషయం కాదు అని ఒక ఆయన, నాకు చిన్నయ్య సూర్యని ఓ సేవకున్నాడు అక్కడ, ఆయన చెప్తున్నాడు నాకు. ఆమెకేం పని ఉండదని చదవడమే. ఒక ఆమె మొత్తం బైబిల్ రాసేసింది. బైబిల్ రాశారని సాక్ష్యం ఇవ్వడానికి వచ్చింది. నేను నల్లజర్ల అనే దగ్గర నేను సాక్ష్యం వాక్యం చెప్పాలి. నేనేమో వాక్యం చెప్పి నేను బస్సుకు పోవాలి. అది రాజమండ్రి నుంచి వస్తుంది ఆ బస్సు. నల్లజర్లలో అది రిక్వెస్ట్ స్టాపు. ఆ రిజర్వేషన్ ఎక్కడో చేస్తే రాజమండ్రిలో దొరికింది టికెట్. నల్లజర్లు ఎక్కాలి, నేను హైదరాబాద్ పోవాలి. అందులో ఈవిడేమో బైబిల్ మొత్తం రాసేశారని ఎలాగెలా రాసిందో, ఇంకెంత అయిందో, ఎన్ని పెన్లో, ఈ కథ మొత్తం సాక్ష్యం చెప్తా కూర్చుంది. మరి నా సంగతి ఏంటి బాబు అంటే, నాకు 20 నిమిషాలు వదిలారు. తర్వాత పర్యటనకి వెళ్ళాను, బస్సు ఎక్కాలి. కానీ ఇలాంటి పనులు, భక్తి కార్యాలు వందలాది చేస్తున్నామేమో మనం, కానీ దానికి స్పందించడం లేదేమో. ఇక్కడ రాయబడిన మాటలు 3 చూడండి, 3 మాటలు గమనించండి. మొదటి మాట, ప్రత్యక్షపు గుడారములో పనిచేయడానికి సేనగా చేరే వాళ్ళను గురించి రాయబడింది. సేనగా చేరేవారు గురించి రాయబడింది. మొదటి మాట ఏంటంటే 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల ప్రాయము వరకు వారు కలిగి ఉండాలి. ఏంటి ఈ రూల్? ఏంటి 30 ఏళ్ళ నుంచి 50 ఏంటి అంటే, దీన్ని ఒక విధంగా సంవత్సరాల లెక్కల కొరకు కాదు, కానీ వారి యొక్క శరీర ఆ యొక్క దారుఢ్యము గురించి, ఆరోగ్యము గురించి, చురుకుదనం గురించి మాట్లాడిన మాటే. మళ్ళీ దీని గురించి మనం ఏదో తవ్వుకుంటా మళ్ళీ ఎక్కడికో గ్రంథాలు పరిశోధన చేయడానికి లైబ్రరీకి వెళ్ళక్కర్లేదు.
సింపుల్గా తీసుకోండి. మన క్రొత్త నిబంధనకు అప్లై చేసుకుందాం. ఈ కాలపు క్రైస్తవ్యానికి దీన్ని ముడిపెట్టుకుని ధ్యానం చేద్దాం. కనుక నీవు దేవుని పని చేయడానికి చురుకుగా ఉన్న వారిని ఎన్నిక చేయి. అది మొదటి మాట. మైల్డ్గా ఉండకూడదు, వాళ్ళు చురుకుగా ఉండాలి. అన్ని విషయాల్లో చురుగ్గా ఉండాలి. వారు అన్ని పనుల్లో కూడా, వారింటి పనులైనా, వారి వ్యక్తిగతమైన పనులైనా, వారి యొక్క ఉద్యోగ సంబంధమైన పనులైనా, ఇక్కడ వాళ్ళ స్టూడెంట్స్ అయితే చదువుకునే విషయాల్లో వెళ్ళడం రావడం చదవడం విషయంలోనైనా, అలాగే సంఘములో ఉండేటువంటి పరిచయ విషయంలోనైనా చురుకుగా ఉండాలి. వారు శరీరము ఫిట్నెస్ ఉండాలి. అది 30 నుండి 50 అంటే ఆ ఫిట్నెస్ గురించి మాట్లాడుతున్నాడు. అనేక సార్లు మనము ఏదైనా పని చెప్పుదామంటే మన ముఖాలు ఎలా ఉంటాయంటే పనికిరాని వాళ్ళలాగా ఉంటాయి. ఈయనకో పని చెప్పుదామని సేవకుడు అనుకుంటే ఈ బ్రదర్ చెప్పుదామంటే ఆ ముఖం ఎలా ఉంటుందంటే పనికిరాని ముఖంలా ఉంటుంది. వీడు కుదరలే అనిపిస్తుంది. ఆ సిస్టర్కి చెప్పుదామంటే ఏం చెప్తాం, ఆ సిస్టర్కే తల మొత్తిపోయిన నీకు సమస్యలు ఉన్నాయి ఇంటికి పోతే అలాగ పాపం ఏదో ఈడ్చుకుంటూ పోతుంది. ఈడ్చుకుంటానో మొత్తానికి వస్తుంది పోతుంది. మళ్ళీ ఇంటికి వెళ్తే అదే గొడవ ఘోష, ఏవో చాలా పనులు పెట్టుకుంటుంది ఆ సిస్టర్. 1 కాదు 2 కాదు. అది ఇంటి పక్కలతో మళ్ళా చీటీలు కూడా కట్టింతుంది. మళ్ళీ వడ్డీలు కూడా ఇస్తుంది, నాయి కాదు వాళ్ళయ్య అని. మళ్ళీ వాళ్ళు ఇవ్వకపోతే మళ్ళీ పోలీస్ స్టేషన్కి పోవాలి, 4 కూర్చోబెట్టి అడిగించాలి, ఇంటి మీదకి వెళ్ళి 4 తిట్టాలి. ఇక ఆ సిస్టర్ పాపం ఆదివారం రావడమే కష్టంగా వస్తుంది, పోతుంది. మళ్ళా అన్నట్టుగా బ్రతికే వాళ్ళకి ఏం పని చెప్తాం మనం? ఏం పని చేయగలుగుతారు? అది మొదటి మాట. రెండవ మాట చూడండి. రెండవ మాట 3వ వచనంలోనే చారగలవారందరూ అనే మాట. చారగలవారు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే వారు పని చేయుటకు అర్హత గలవారు, వారు రక్షించబడాలి, వారు బాప్తిసం తీసుకోవాలి, వారు విశ్వాస జీవితములో తగ్గిపోకుండా అనుదినము ఎదుగుతున్నవారై ఉండాలి, అందరితో సమాధానంగా ఉండాలి, అలాగే వారు పనిచేయుటకు ఆ అర్హత యోగ్యత సంఘములో చేర్చబడి, చాలాసార్లు మనం ప్రభు బల్ల పంచడానికి ఇక్కడ ఏం చేస్తారు నాకు తెలియదు కానీ మాది కొంచెం సంఖ్యాపరంగా కొంచెం పెద్దదే కావచ్చునండి మీకంటే. కాబట్టి 2-3 పంచవలసి వస్తుంది. ఒక్కడినే పట్టుకెళ్ళి ఇవ్వడమో లేక ఎవరో సిస్టర్ ఇవ్వడమో అని కుదరదు. కనీసం మాకు ఒక 5 అయితే మాకు అరగంట పడుతుంది. ఇంకా తక్కువైతే టైం ఎక్కువ పడుతుంది. కాబట్టి అలా ఇస్తాం. ఇప్పుడు అలాగ ఇచ్చేటప్పుడు నేను ఆలోచిస్తాను, ఎవరు ప్రభు బల్ల అందించడానికి పిలవాలి అని ఆలోచిస్తే వాళ్ళకి అర్హత ఉండాలి అని నా దృష్టి మేరకు, నా అండర్స్టాండింగ్ మేరకు. అది ఉందో లేదో దేవుడికైతే పూర్తి తెలుసు. నాకు తెలిసిన మేరకు, నా దృష్టి మేరకు ఆ మాత్రమైనా ఉండాలని నేను చూస్తుంటాను. కనుక చేరగలవారు అనే దాంట్లో 2 మాటలు ఉన్నాయి. ఒకటి అర్హత ఉండాలి, రెండవది ఇష్టత ఉండాలి, ఫ్రీ విల్ ఉండాలి వాళ్ళకి. ఇలాగో పని ఉందంటే అన్నయ్య నన్ను చేయమంటారా, పాస్టర్ గారు నన్ను చేయమంటారా, పలా దగ్గరికి వెళ్ళాలి నన్ను వెళ్ళమంటారా, అలాంటి ముందుకు వచ్చే మనసు ఉండాలి, ఇష్టం ఉండాలి. ఇవన్నీ నీ గురించి చెప్తున్నాను నేను, నీ గురించే. బైబిల్లో ఉన్నాయి, పాత నిబంధనలో ఉన్నాయి. అవన్నీ మనకెందుకు, అవన్నీ అయిపోయినాయి, అవుట్డేటెడ్ అవన్నీ కూడా. వాళ్ళ మనుషులు కూడా లేరు, వాళ్ళు పనిచేశారు, వాళ్ళకి బహుమానాలు పోయారు, అయిపోయింది. ఇప్పుడు వాళ్ళని మరి ఇందులో ఎందుకు ఉంచాడు దేవుడు? మనకు బుద్ధి కలుగునట్లని ఉంది. కాబట్టి నేను చెప్పేది ఎవరి కొరకు? కహాతీయుల చరిత్ర చెప్పాలని చెప్తున్నానా? మీకేం తర్వాత పవన్ పాస్టర్ గారు పరీక్ష పెట్టి మార్కులు ఏమైనా వేస్తారా దాని మీద? కనుక మీకే చెబుతున్నాను, నీకు ఆ బుద్ధి ఉందా, ఆ చురుకుదనం ఉందా, ఆ యోగ్యత ఉందా, ఆ అర్హత ఉందా? ఏదన్నా పని చెప్తే పాస్టర్ గారు కొంచెం నాకు వీలైలేదు, ఇంకెళ్ళకని చెప్పండి, అందుబాటులోకి రారండి. అలాంటి వారు
వలన సంఘము విస్తరించదు. అలాంటి శిష్యుడు ఉన్నాడు గనుక ఆ మొదటి వచనములో తిమోతి శిష్యుడుగా ఉన్నాడు గనుక ఆ 5వ వచనంలో గనుక సంఘములు విస్తరించు దినదినము లెక్కకు విస్తరిస్తున్నాయి. సంఘములు సంఖ్యాపరంగా, సంఘములు ఆధ్యాత్మికంగా విస్తరిస్తూ ఉన్నాయి. ఆ విధమైన విస్తీర్ణత మనలో ఉండాలంటే చూడండి, ప్రత్యక్షపు గుడారములో పనిచేయుటకు, ఈ రోజున ఏమంటాము దీన్ని మనం సంఘం అంటున్నాం. మనం సింప్లిఫై చేద్దాం ఈ విషయాల్ని. ఈరోజు మనం సంఘం అంటున్నాం, అప్పుడు ప్రత్యక్ష గుడారం అన్నారు. ఆ సంఘములో చేరి పనిచేసే సంఖ్యలో నీ పేరు వ్రాయించుకోవడానికి సిద్ధంగా. నేను దైవజనులకు ఒక చిట్టా ఇచ్చాను, దాన్ని సంఘానికి అందించండి. ఎప్పటికైనా ముందు మీరు చదివి మీరు అంగీకరిస్తే అది సంఘానికి మేలుకరమని మీరు అనుకుంటే ఇవ్వండి. అది మేము కొంచెం ఒక దగ్గర ప్రాక్టికల్గా చేసి ప్రాక్టీస్ చేసాం. దానివల్ల కొంచెం రిజల్ట్స్ వచ్చింది. ఇక్కడ కూడా నేను వస్తుందేమో అని చెప్పి వారికి సలహా, అది నిర్బంధంగా అమలు చేయమని కాదు, సలహాగా చెప్పాను నేను. అది మీకు అందిస్తారేమో. అందులో దేవుని సంఘములో చేయవలసిన ఒక విశ్వాసి, నేను ఒక విశ్వాసిని అని ఎవరన్నా ఇందులో అంటే, ఈ సంఘ విశ్వాసిని అని అంటే నీవు చేయవలసిన 20 పనులు ఉన్నాయి అందులో ఇచ్చిన దాంట్లో. 20 పనులు చేయొచ్చు, 20 చేయలేకపోవచ్చు, 1, 2 అయినా 3, 4 అయినా చేయడానికి. అది నీకు ఇష్టం ఉంటే కనుక ఇష్టత కావాలి. అలాంటి ఇష్టత గల వారిని నేను సేకరించాను మా చర్చిలో. వారికి ఏ ఇష్టత చూపించారో దాని మీద ఒక స్పెషల్ నిఘా వేసి వారికి ప్రోత్సాహం అందిస్తుంటే నా పని సులభం అయిపోయింది. ఇప్పుడు ఒక విధంగా ఏది నేను చేయాల్సి ఉందో అది వాళ్ళు చేయడం ప్రారంభించారు. ఒక విజిటింగ్కి వెళ్ళాలి, రోగి హాస్పిటల్లో ఉండగా అర్జెంట్ అండి, ఇవ్వండి మరి, అర్జెంట్ అయితే ఇవ్వండి. ఏం చేయాలి? వెయ్యాలా ఆపేయాలా? తగ్గించండి. వినండి జాగ్రత్తగా. ఆ హాస్పిటల్కి వెళ్ళి నేను దర్శించాలి, ఆ హాస్పిటల్లో ప్రార్థన చేసి రావాలి. వెళ్ళాలా వద్దా? నేను ప్రార్థన చేసి రావాలా వద్దా? అది వాళ్ళ గురించి కాకపోయినా నాకు కూడా ఉంటుంది కదా, మా సంఘ విశ్వాసి హాస్పిటల్లో నాకు కూడా బాధ ఉంటుంది కదా, వెళ్ళాలి కదా. కానీ మరొకరు నేను వెళతామనేవాళ్ళు దొరికారు నాకు, ప్రార్థన చేసి వస్తామనేవాళ్ళు దొరికారు నాకు. వాళ్ళు వెళ్ళినా వాళ్ళు తృప్తి చెందేటట్లుగా వీరికి అర్హతలు ఉన్నాయి, యోగ్యతలు ఉన్నాయి. అలాంటి వారు దేవుని సేవకునికి వాక్యం ధ్యానం చేసుకోవడానికి, ప్రార్థన చేసుకోవడానికి, ఆయన దేవుని సంఘ స్థాపన చేసి వాటిని విజిట్ చేసకుండా విశ్వాసాలను బలపరచడానికి ఆయన కొన్ని అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. సరే, నేను ముగించాలి త్వరగానే. బహుశా ఈజిప్ట్ 1 o'clock 12:25 అయింది, నేను ముగిస్తాను. ఈ కహాతీయుల విషయం ఒకసారి మనం ఆలోచన చేసి ముగించుకుందాం. ఎలా ఇక్కడికి వచ్చాం కాబట్టి మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. కానీ సింపుల్గా చెప్తాను, వినండి. నేను గతంలో దీని గురించి చాలా ఎక్కువ సార్లు మాట్లాడాను, ఏదేదో వేదాంతాలు కలిపి పులిమి మాట్లాడనేమో. కానీ ఇప్పుడు నేను చాలా సింపుల్గా మీకు అందించాలనుకుంటున్నాను. మొదటి మాట, వారు ప్రత్యక్షపు గుడారంలో పనిచేయటకు సేనగా చేరగలవారు అనే మాటలో మనము 3 విషయాలు చూసాం. ఒకటి, చురుకుదనం కావాలి. రెండవది, యోగ్యతలు కావాలి. మూడవది, ఇష్టత కావాలి. ఈ 3 ఉన్నటువంటి వారిని సెలెక్ట్ చేసినప్పుడు వారికి ప్రత్యక్ష గుడార పనులు అప్పగించారు. అందులో మనం చూస్తే 6వ వచనంలోకి వచ్చినప్పుడు వారు సముద్రవత్సల చర్మమయమైన అనే మాట ఉంది. సముద్రవత్సల చర్మమయమైన కప్పు వేసి
వారి పని ఏంటంటే సముద్ర వత్సలం అంటే మరి మీకు సముద్రం మీద మా దగ్గర ఏమి లేవు, మరి నాకంటే ఎక్కువ మీకే తెలుస్తుందేమో. అనగా సముద్రంలో ఉండే ఒక జంతువు, అది చేప కాదు, అదొక జంతువు. దాన్ని పట్టుకోవాలి. మరి ఆ ప్రాంతాలు దొరుకుతాయేమో, పట్టుకోవాలి. పట్టుకుని తీసుకుని వచ్చి దాన్ని చర్మం తీయాలి, దాన్ని బాగు చేయాలి. ట్యానింగ్ అంటారు కదా, అట్లా బాగు చేయాలి. చర్మం వాసన వస్తుంది. చర్మం పని చేయడం అనేది అంతా గుర్తింపు పొందే పని కాదు. చర్మం పనిచేసే వారికి ఏమీ గొప్పతనం ఉండదు. ఎవరు వారిని గొప్ప పని చేస్తున్నట్టుగా గుర్తించరు. కానీ ఆ పని వీరు చేపట్టారు. దాన్ని శుభ్రం చేసి ప్రత్యక్ష గుడారం దగ్గర తీసుకువెళ్ళి అక్కడ ఉపకరణములన్నింటినీ కూడా సమకూర్చి వాటి మీద ఈ చర్మం వేసి దాని మీద నీలి వస్త్రం కప్పి దానిని వారు మోసుకుంటూ ముందు వెళుతుంటే వెనకాల యాజకులు తదితరులు వస్తూ ఉంటారు. మెరారీయులని, ఆ తర్వాత గెర్షోనీయులని అలాంటి వాళ్ళు వెనకాల వస్తారు. సరే, మన తర్వాత ఎక్కడో చూస్తామేమో. అయితే వినండి జాగ్రత్తగా. ఇప్పుడు వాళ్ళు ఏ పని ఎన్నుకున్నారు చెప్పండి? చురుకైన వారు, అర్హత గలవారు, తర్వాత ఇష్టము గలవారు. ఏ పని ఎన్నుకున్నారు? ఎవరు వారిని గుర్తించనవసరం లేదు, గుర్తించే అవకాశము లేని పని. అర్థం చేసుకోండి. అనేక సార్లు సంఘములో దేవుని సేవకుడికి ఉండే ఆయాసం ఏంటంటే గొప్ప గొప్ప పనులు చెప్తే చేస్తారు, కానీ ఏదైనా ఒక చిన్న పని చెప్పుదామంటే ఎవరు వింటారండి, ఇక నేనే చేసుకుంటాను అనుకోవాలి. ఆయన నాకు చెప్తాడా ఆ పని అన్నట్లుగా తయారై వచ్చారనుకోండి, మన ముఖాలు అలా పెట్టామనుకోండి, సేవకుడు చెప్పలేడు. మనం అలా తయారై కూడా రాకూడదు. మేము చర్చ్ కట్టేప్పుడు ఒక ఆయన వచ్చాడు, మా చర్చ్ మెంబరే. అన్న, ఈ వాల్ అంతా వెనక బయట ప్లాస్టింగ్ చేయాలి, నాకు వదిలేయండి, నేను చేస్తాను అన్నాడు. సరే, ఏదో కూలి కలిసి వస్తుంది కదా, మా ఆయన చెప్పాడని వదిలేసాను నేను. మిగిలినంతా చేసుకెళ్ళారు. అంతా అయిపోయి కూడా అది అవుతలేదు. రేపు వస్తానంటే రేపు వస్తా లేదు. ఒకవేళ వచ్చినా కానీ సగం రోజు అయిపోయి వచ్చేవాడు. ఒకవేళ వచ్చినా కానీ అన్న తాపి మర్చిపోయిన అనేవాడు. ఆయన బొంబాయిలో తాపి మేస్త్రే, మర్చిపోయిన అనేవాడు. ఒకవేళ తాపి తెచ్చినా కానీ అన్న పట్టినిసుకుందా మెత్తనిసుకుందా అనేవాడు. అది లేకపోతే మళ్ళీ రేపు అనేవాడు. అట్లా అది అలాగా ఆగిపోయింది. అయితే ఒకరోజు ఆయన వచ్చి అంటాడు, అన్న, నేను ఇక్కడి నుంచి ఇలాగ డైరెక్ట్గా ఊరికి వెళ్దాం అనుకుంటున్నాను, వేరే బట్టలు తెచ్చుకోలేదు, మళ్ళీ రేపు వస్తానన్నాడు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి ఏం పని చెప్తామండి? అంటే వాడు తయారై రావడమే, వాళ్ళని చూస్తే అమ్మో వీళ్ళ సుకుమారులు, వీళ్ళు ఈ పని చేయలేరు, ఆ పని చెప్తే వీళ్ళు ఇష్టపడరు, వాళ్ళంతా అలాగ బొమ్మల్లాగా వచ్చి బొమ్మల్లాగా పోయే మనుషులకి ఏం చెప్తామండి? కనుక అన్న లేక దైవజనుడా, నాకేదైనా పని చెప్పు, నేను రెడీగా ఉన్నాను, అది ఏ పనైనా నేను చేస్తాను అనే వైఖరి మనం కలిగిన వారముగా ఉండాలి. మనకు గుర్తింపు అవసరం లేదు, ఇక్కడికి రానవసరం లేదు. ఓ ప్రార్థన అయినా ఓ పాట అయినా నాకు ఇచ్చారా అని నువ్వేం ఆయాసపడక్కర్లేదు. నీ వచ్చి రాగానే ఏదైనా నాకు పని దొరికితే చేసే మనసు గల ఉన్న వ్యక్తిగా నువ్వు కనుపరుచుకోవడమే చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆ వైఖరి నీలో ఉండాలి. ఆ మనసు నీకున్నదని దైవజనునికి కనబడాలి. కనుక వీళ్ళు గుర్తింపు లేని పనిని ఎన్నిక చేసుకున్నారు. తర్వాత ఇంకొక మాట చూడండి, ఆ 4వ అధ్యాయంలోనే 20వ వచనములో, వారు చావక ఉండునట్లు పరిశుద్ధ స్థలమును రెప్పపాటు సేపైనను చూచుటకు లోపలికి రాకూడదు అనగా ఒక హద్దులలో ఉండి పని చేయుట. ఒక హద్దులో ఉన్నారు.
వీరు ప్రత్యక్షపు గుడారము లోపల పనిచేసే కొరకు ఎందుకు చేయబడ్డారు కానీ ఆ లోపల కన్నెత్తి కూడా చూడకూడదట, చూస్తే చస్తారట. అంటే పని అంతా మాతో చేయిస్తావు, లోపల కూడా చూడకూడదంటావా? మరెవరికైనా చెప్పుకో ఆ పని. ఇంకా మాకేంటి ఉన్నట్టు, మాకేం విలువ ఉన్నట్లు, మేము పని చేస్తున్న మాకేమి లాభం కలిగినట్లు అనే మాటలు వారు మాట్లాడడం లేదు. వారు గుర్తింపు లేని పనిని సెలెక్ట్ చేసుకున్నారు. హద్దులలో ఉండి పని చేస్తున్నారు. హద్దులు మీరకూడదు. మనం ఆ పని చేశామని ఎవరో మనం గుర్తించాలి, లేక మనం ఆ పని చేసినందుకు వారు గొప్పవారుగా మనల్ని ఎంచాలి, దైవజనులు కూడా ఆయన పని నేను చేసినందుకు మైకులోసారి చెప్పాలి అనే ఆశ నీకుంటే ఆ పనికి నువ్వు పనికిరాని వ్యక్తివే. అలాంటి వారు సంఘములో కొన్ని గొడవలకు కారకులవుతారు, అలగడానికి కారకులవుతారు, వేరే వారికి కూడా చెబుతారు. ఆ పని చెప్పాడన్న ఆయన నాకు, మీకు చెప్పాడా? అలాంటి పని మిమ్మల్ని చేయమన్నాడా పాస్టర్ గారు? పోనీ చేశావు, మరి ఏమన్నా నేను పొగిడాడా ఆయన? నీ పేరు చెప్పాడా? ఇంత ముందులా లేడులేండి పాస్టర్ గారు, అప్పుడులాగా లేడు. ఇప్పుడు అన్నీ వచ్చినాయి కదా, కళ్ళు నెత్తి మీదకి వచ్చినాయి. ఇలాంటి మాటలు నీ ద్వారా పుడుతున్నాయి. నువ్వు అనకపోయినా అలాగ అనేవారికి నువ్వు ప్రోత్సాహం ఇస్తున్నావు. వారు నీ బయట ఉన్న నీ గొప్పతనం బట్టి వారు నిన్ను దిద్దలేకపోతున్నారు. అవునన్నా నువ్వు చేశావు, దేవుని కొరకు చేశావు కదా, పాస్టర్ గారు చెప్పడం ఏంటి దాని గురించి? బయట నువ్వు పెద్ద ఆఫీసరు కావచ్చు, పిహెచ్డివి కావచ్చు, కానీ ప్రభు పని కదా. నేను చాలాసార్లు మాట అంటాను, అదేంటంటే ఇక్కడ చీపురుకు కూడా, మందిరం తుడిచే చీపురులు ఉంటాయి కదా, చీపురుకు కూడా పునరుద్ధారం ఉంటే మనకంటే పెద్ద బహుమానం ఉంటుంది చీపురికి. ఎందుకంటే ఇంత పొడుగ్గా వచ్చింది చర్చికి, ఎంత అయిపోయింది? ఇంత అయిపోయింది. నువ్వు ఇంత వచ్చావు, ఇంత పొడుగయ్యావు. కాబట్టి నీకంటే చీపురికి ఎక్కువ బహుమానం ఉంటుంది అక్కడ పరలోకంలో. మరి చీపురులాగా ఉండడం ఇష్టమా? లేదు. ఇంత వస్తావు, ఇంత పొడుగు అయిపోయినంటావు, సీనియారిటీ అంటావు, అసలు ప్రారంభంలో మేమే అంటావు, అసలు నిలబెట్టిన వాళ్ళు ఎవరు ఆయన్ని అంటావు. ఇక నీ మాటలు అంతుండవు. అందుకే అందులో చేరగలిగిన వారు వాళ్ళు చురుకుగా ఉండాలి, అర్హత కలిగి ఉండాలి, ఇష్టత కలిగి ఉండాలి. అలాంటి లక్షణాలు కహాతీయుల్లో చూస్తాం. వారు హద్దులలో ఉండి పనిచేశారు. 3వ మాట చూడండి, 7వ అధ్యాయములో. 7వ అధ్యాయం మనం మొదటి చదవచ్చు. అందులో నేను చెబుతాను వినండి. అక్కడ మోషే దగ్గరకు 6 గూడు బళ్ళు తెచ్చారు, 12 ఎద్దుల్ని తెచ్చారు. అవి ప్రత్యక్ష గుడారములో పనిచేసే వారికి ఇవ్వమని ప్రభు చెప్పాడు. ఇశ్రాయేలీలో ప్రధానులు, ముఖ్యులైన వారు దాన్ని తీసుకొచ్చారు, మోషేకి ఇచ్చారు. అయ్యా, ఈ దేవుని పనికి వాడుకోండి, 6 గూడుబళ్ళు, వాటిని లాగడానికి 12 ఎద్దులు ఇస్తే సరే అని మోషే తీసుకుని వాటిని చూడండి 7వ వచనంలో అతడు 2 బండ్లను 4 ఎద్దులను వారి వారి సేవ చొప్పున గెర్షోనీయులకు ఇచ్చారు. అతడు 4 బండ్లను 8 ఎద్దులను యాజకుడు అహరోను కుమారుడైన ఈతామారు చేతి కింద సేవ చేయు మెరారీయులకి ఇచ్చాడు. 9వ వచనంలో ఏముందండి? చదవండి అందరూ. ఎంత అన్యాయం అండి, ఎంత అన్యాయం ఇది! మనమే మామూలుగా సహజంగా ఆలోచిస్తే
మోత మోసేవాళ్ళేమో వీళ్ళు, వెనకాల చేతులు కూడా నడిచేటోళ్ళేమో వాళ్ళు. వాళ్ళకేమో బళ్ళు, ఎద్దులు. ఒకడుకు 4 గూడు బళ్ళ అవసరమా? వాళ్ళకి 2 అవసరమా? మరి కహాతీయులకు అవసరం లేదా? అసలు మోత మోసేవాళ్ళు వీళ్ళే కదా, భుజాలు కందిపోతున్నాయి కదా వీళ్ళకి. కానీ మోషేకు తెలుసు ఆ యొక్క ఉపకరణములన్నింటినీ కూడా ప్రత్యక్షపు గుడారములోనికి తీసుకువెళ్ళేటప్పుడు ఆ సముద్ర వత్సల చర్మమును కప్పి ఆ నీలిరంగు వస్త్రాన్ని దాని మీద వేసి ఆ యొక్క ప్రత్యక్షపు గుడారము యొక్క ఇలా ఇదనుకోండి, ఈ పులిపీటు, దీనికి ఇటు ఇటు రింగులు పెట్టి ఆ రింగుల నుంచి ఇలా పైకి ఒక తాళ్ళు పెట్టో ఏది పెట్టో ఆ మొత్తానికి దానిని మోసుకుని వెళ్ళాలి. అది మోత, అంతే. మోయాలి దాన్ని. కొత్త బండి ఎక్కించాడు దావీదు. కుదిరిందా? కుదురుతుందా? కుదరదు, చచ్చిపోతారంతే. చచ్చిపోయాడు. కాబట్టి మనం ఏదో మన ఆలోచన చొప్పున చేయకూడదు. కానీ చూసే వాళ్ళందరికీ అన్యాయం అనిపిస్తుంది. కానీ యాజకుడైనా లేక నాయకుడైనా మోషేకు అహరోనులకు ఆ సంగతి తెలుసు కనుక వారు కష్టపడే విషయం వాళ్ళ జాలిపడవచ్చు. అయ్యో ఎలాగా, వాళ్ళ పాలి వాళ్లే కదా, వీళ్ళ కజిన్సే కదా. కహాతీయులు కూడా లేవీలకు చెందిన వాళ్ళే కదా, వాళ్ళ కజిన్సే వీళ్ళు. తమ్ముడు బాధపడుతున్నాడు, అన్న కొంచెం చాలా మోసాడు, భుజం లాగుతుంది, పాపం ఇటు తిప్పుతున్నాడు అడు తిప్పుతున్నాడు అని అనిపించినా అది దైవ నియమం అంతే. దాన్ని మార్చలేము. మార్చినందువల్ల వీళ్ళు నేరస్తులు అవుతారు, వారు పొందే మేలును పోగొట్టుకుంటారు. కాబట్టి కానీ వాళ్ళల్లో బాధ ఉండొచ్చు, చూసేవాళ్ళు కూడా అన్యాయం అనిపించవచ్చు. కానీ వాళ్ళు అనుకూలతలను ఆశించలేదు. పని చేయడమే, అది ఏ కష్టమైనా పర్లేదు, అనుకూలతను ఆశించలేదు. మోసుకురమ్మన్నాడు, మార్కెట్కి పోయి కూరగాయలు కొనుక్కొని మీటింగ్లకు పెడుతున్నాం, వెళ్ళి కూరగాయలు కొనుక్కొని బస్సులు వేసుకోరా అన్నాడు. కారు ఇచ్చి పంపించవచ్చు కదా, కారు ఇంటి ముందు ఖాళీగానే ఉంది కదా అనుకునేవాడు పనికిరాడు, తగినవాడు కాదు, అర్హుడు కాదు, మనసు గలవాడు కాదు. కూరగాయలు కొనుక్కొని పూర్ణ మార్కెట్ నుంచి బస్సులు వేసుకురా అంటాడు, కారు ఏం చేసుకుంటాడు? ఇంటి ముందు పెట్టుకుని ఇవ్వచ్చు కదా. ఇంతలోకి ఒక అన్న వచ్చాడు, ఆ అన్నకు వచ్చి ఇక్కడ కూరమన్నపాలెం పోయి రావాలి అంటే ఆయన అలాగే వెళ్తే మన కారు తీసుకెళ్ళు అన్నాడు ఆయన ఎదురుగానే. ఆయనకి ఏమనిపిస్తుంది? ఇప్పుడు నేను కూరగాయల బస్తా వేసుకుని బస్సులు వేసుకురమ్మన్నాడు, పోయొచ్చే పని పెద్ద ఏమి లేదు విశేషం, అక్కడ పోయొచ్చాడు, మన కారు వేసుకెళ్ళి అన్నాడు. ఇన్ని లెక్కలు మనం పెట్టకూడదు, దాంట్లో ఉన్న దైవిక ఆంతర్యం ఏంటో మనకు తెలియదు. కనుక అనుకూలతల కొరకు ఆశించలేదు. దేవుని బిడ్డలమైన మనం పనికొద్దాం, సంఘములో ప్రయోజకులమవుదాం, సంఘములో పరిచర్య చేద్దాం, శిష్యరకం చేద్దాం. సంఘము క్షమాభివృద్ధి కొరకు మనం చచ్చే వరకు కూడా చేయగలిగినది అవకాశం వచ్చినప్పుడల్లా చేద్దాం. అందుబాటులోకి వద్దాం. నాకు పని దొరికితే బాగుండును అని ఆశిద్దాం. అంతేగాని ఏదో బొమ్మలాగొచ్చి బొమ్మలాగపోవడం, ఏ పనైనా చెప్పడానికి వీల్లేనంత గెటప్లో రావడం అవసరమా సంఘానికి? దాని కొరకు అరగంట ఆలస్యం చేసి అద్దాలను అరగొట్టి అవసరమా? ఆలోచించాలి మనం. తర్వాత ఇంకో మాట చూడండి, చివరి మాట. పదవ అధ్యాయంలో మనము 11 నుంచి చదివితే 28 చదివేద్దాము. అదో పారాగ్రాఫ్ కనుక చదివితే అందులో ప్రతి గోత్రములో ఒక అధిపతిని చూస్తాం మనం. ప్రతి గోత్రములో 14 వచనములో ఒక అధిపతిని చూస్తాం, 15లో ఓ ఇద్దరు చూస్తాం, 16లో ఒకరిని చూస్తాం, 18లో ఒకరిని చూస్తాం, 19లో చూస్తాం, 20లో చూస్తాం. కానీ తర్వాత 21లో కహాతీయులు ఉన్నారు, కానీ అధిపతులు మాత్రం లేరు. మళ్ళీ 22 నుంచి అధిపతులు చూస్తాం,
23లో చూస్తాం, 24లో చూస్తాం, 25లో చూస్తాం, 26, 27 అధిపతులు చూస్తాం అన్నింటిలో. కానీ కహాతీయులు వచనంలో మాత్రం అధిపతుల్ని చూడం. కాబట్టి వారు ఆధిపత్యమును కోరుకున్నవారు కాదు, గుర్తింపును కోరుకున్నవారు కాదు, హద్దులను మీరేవారు కాదు, అనుకూలతల కొరకు ఆశించేవారు కాదు. మోషే అవన్నీ అక్కడ దించుకుని మోషే గారు గూడు బండ్లు పంచుతుంటే వాళ్ళు కూడా నిలబడ్డారేమేలాగా, మాకు కూడా గూడు బండి ఇస్తాడేమో అనుకుని. కానీ గెర్షోనీయులకు 2 ఇచ్చాడు, మెరారీయులకు 4 ఇచ్చాడు. ఇక్కడ చూస్తే ఇంకేం మిగలలేదు. తమ్ముడు ఎత్తుకుందాం రండి పోదాం, మళ్ళా మోసుకుంటూ పోయారు. ఆశించలేదు. ఇదేంటన్నా మీరు ఇలా చేశారేంటి నాయకుడా, ఇంత పక్షపాతమా మా ఎడల, ఇంత చూస్తున్నారు కదా, అది ఉచితంగా వచ్చినాయి, పనిచేసే వాళ్ళకి ఇమ్మని దేవుడే చెప్పాడు కదా, మరి మేము పని చేస్తా లేదా, మోస్తా లేదా, భుజాలు చూడండి ఎలా ఉన్నాయో. మా మెరారీలు ఏం చేశారు, గెర్షోనీయులు ఏం చేశారు, వాళ్ళకంత ఏమైనా కష్టం ఉందా చెప్పండి, మీరు వాళ్ళకి ఇచ్చారు మాకివ్వలేదేంటి అనే మాట లేదు. ఇస్తారేమని ఆశపడి ఉండొచ్చు, కానీ ఇవ్వలేదు, వారు వెళ్ళిపోయారు. ప్రియులారా, అంత నిర్దోషత్వం మనలో పెంపొందించుకోవాలి. కుట్రలు, కుతంత్రాలు, ఆలోచనలు, జ్ఞానము, సలహాలు వాళ్ళకే వీళ్ళకే చెప్పేసుకుని ఆ సంగతుల గురించి చాటేసుకుని నేరాలు మోపేసి అన్యాయం జరిగిపోతుంది ఏదో అన్నట్టుగా సంఘాలను వదిలేసి ఇంకా న్యాయం జరిగే దగ్గర ఎక్కడికో ఏంటండి ఈ కథలన్నీ ఏంటి అసలు? కహాతీయుల దగ్గర పాఠం నేర్చుకుందాం. కహాతీయులు ఆ విధంగా వారి జీవితాలను గడిపారు. తరువాత ఆశ్చర్యకరమైన సంగతి మీకు ఆశ కలిగించేటట్లుగా చెప్తాను వినండి. ఆ కాలములో ఆ తరము వారు గుర్తింపు లేనివారుగా, సుఖము లేనివారుగా, కష్టతరమైన విధంగా ప్రత్యక్ష గుడారంలో పనిచేస్తే ఆ తరువాత దావీదు కాలం వచ్చినప్పుడు చూడండి, దినవృత్తాంతములు 1వ గ్రంథం 6వ అధ్యాయం 31 నుండి 33 వరకు ఉన్న వచనాల్లో దావీదు కాలములో కహాతీయులు సంగీత సేవకులుగా కనబడుతున్నారు మనకి. సంగీత సేవకులు. దినవృత్తాంతములు 1వ గ్రంథం 6వ అధ్యాయం 31, 32, 33 వచనాల్లో ఎలా కనిపిస్తారు? దావీదు కాలం అది ఎలా కనిపిస్తున్నారు? సంగీతకారులుగా కనబడుతున్నారు. సంగీత సేవ. ఇప్పుడు బాబు ఇది ప్లే చేస్తున్నాడు, ఇది సంగీతం అంటారు కదా. ఆయన ముందు నెంబర్ 1లో ఉన్నాడు, ఆయన స్థానంలో. ఈ చర్చిలో నెంబర్ 1 స్థానంలో ఎవరున్నారంటే ఆయనే ఉన్నాడు. బాబు వెనకరా అనేటవాళ్ళు ఎవరున్నారు? ఆయన్ని నువ్వేంటి బాబు మీ పెద్ద పెద్దవాళ్ళు ఉండవుగా నువ్వు ముందుకెళ్ళి కూర్చోండి అనేటవాళ్ళు ఉన్నారు. ఆయన ఏమన్నా సంగీతకారులుగా ఉన్నారు. అంటే వారు కన్నెత్తి కూడా మందిరాన్ని చూడకూడదు, చూస్తే చచ్చిపోతారనేటువంటి వాళ్ళు ఈ రోజున మందిరం యొక్క ముందు భాగములో వారు ఉండి సంగీత వాయిద్యాలు వాయిస్తూ ఉన్నారు. తరువాత యెహోషువ కాలం, మనం యెహోషాపాతు కాలం, దినవృత్తాంతముల 2వ గ్రంథములో రాజైన యెహోషాపాతు కాలములో, దినవృత్తాంతం 2వ గ్రంథంలో 20వ అధ్యాయంలో 19వ వచనం 21వ వచనం మనం చూస్తే వారు ఉజ్జీవ గాయకులుగా ఉన్నారు. ఉజ్జీవ గాయకులు. పాటలు పాడేవాళ్ళు సాధారణంగా రాజరత్నంలా ఎక్కడో కూర్చొని పాడరు, ఇక్కడికి వచ్చేస్తారు. ఒకసారి పాటలు పాడమని ఒక ఆయన అడిగితే ఎవరు లేరు కదండి అంటాడు. నువ్వు పాట దేవునికి పాడయ్యా, వినేటాళ్ళు ఎవరు లేరు కదా, అందరు రాని పాడతారు. మరి ఇప్పుడు ఎవరు పాడతారంటే పిల్లలతో పాడించండి. అంతవరకు సండే స్కూల్ పిల్లల ముందుంటారు కదా, వాళ్ళకి ఇవ్వండి మైకి, ఆడి పాడతారు. అందరూ వచ్చాక నేను పాడతానండి. దావీదు 99 పాటలు, ఆయన ఎన్ని పాటలు పాడాడు? అందులో 199 పాటలు అడవిలోనే పాడాడు.
ఎవరినారు ఆ పాటలు? ఆయన పాడుతుంటే దేవుడు విన్నాడు అంతే. ఆయన ఎందుకు పాడాడు? దేవుడు వింటాడనే పాడాడు. ఎవరిన్నారు ఆ పాటలు? దేవుడు విన్నాడు. ఎవరింటారని పాడితే వాళ్ళు వింటారు, మేమేనని పాడితే మేము వింటాం. అర్థమైందా? ఇది జరుగుతున్నాయండి సంఘాల్లో. ఇవి చిన్న మాటలు కాదు, పెద్ద నేరాలు ఇవి. దీన్ని దేవదోషణ అంటారేమో. శరీర సంబంధమైన ఆలోచనతో దైవ సంబంధమైన పాటలు పాడుతున్నావేమో, ఇంకెవరు రాలేదు కదా అంటే వాళ్ళు వస్తే వన్స్ మోర్ అంటారు. అంతేనా? నీకు వాళ్ళు కావలసింది అందుకేనా? ఏం పాడాడురా అనడానక? దావీదుని గురించి దేవుడు ఒకసారి మంచి మాట అన్నాడు, మధుర గాయకుడని. దేవుడు అన్నాడు ఆ మాట సమూయేలు గ్రంథం 23వ అధ్యాయంలో మనం చూస్తాం. మొదటి వచనంలోనే చూడండి ఆ మాట ఎంత బాగా అన్నాడు, ఎన్ని మాటలతో అన్నాడో ఆయన గురించి చూడండి. ఆయన గురించి అన్న మాటలు ఎప్పుడైనా మన బతుకు దినాల్లో ఒకటన్నా దొరుకుద్ది అందులో మనకు. చూడండి 23వ అధ్యాయము 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం చదవండి. ఒక్క వచనమే దావీదు. ఇంకా తీయలేదా? 274వ పేజీలో సమూయేలు అమ్మగారు వీళ్ళకి చెప్పనివ్వండి, నన్ను 200 వీళ్ళకి చెప్పనివ్వండి అమ్మగారు. 274వ పేజీలో ఇంకా తిప్పుతున్నారు వీళ్ళందుకు చెప్పనివ్వండి. 23వ అధ్యాయం పాత నిబంధనలు 274వ పేజీలో 23వ అధ్యాయం అంటే 22వ అధ్యాయం తర్వాత ఉంటుంది. కనపడిందా? అర్థమైందా? అప్పుడు చదవండి అమ్మ, మీరు చదవండి. ఎవరు అమ్మగారు? ఎవరు? దావీదు రచించిన చివరి మాటలు ఇవే. యెషయి కుమారుడు దావీదు పలికిన దేవోక్తి ఇదే. ఆ మాటలు చూడండి ఎంత బాగున్నాయో. దావీదు రచించిన మాటలు, దావీదు పలికిన దేవోక్తులు, యాకోబు దేవుని చేత అభిషక్తుడై మహాధిపత్యము నొందినవాడును, ఇశ్రాయేలీయుల స్తోత్ర గీతములను మధురగానము చేసిన గాయకుడునగు దావీదు పలికిన. ఏమండి ఈ సోకాల్డ్ సింగర్స్ ఉన్నారే, గాస్పల్ సింగర్స్, ఆర్కెస్ట్రా సింగర్స్ ఉన్నారే, ఎవరికన్నా ఇందులో ఒక్కటన్నా పేరు పెట్టవచ్చా మనం? ఎన్ని పేరు? అడవిలో పాడుకున్నవాడికి ఎన్ని పేర్లు ఉన్నాయండి? అందరుంటేనే పాడుతున్న వాడికి ఏమీ లేదు కదా. వాల్ పోస్టర్ మీద, గోడల మీద కనపడతారు వాళ్ళ పేర్లు, వాళ్ళ కథలన్నీ కూడా. కానీ ఒక ఆయన అన్నాడు గాస్పల్ సింగర్ గురించి. ప్రయాణం చేస్తున్నాం మేము కారులో. ఆయన ఆమెకు 4 కోట్లు ఇచ్చేశాడు, ఈవిని చేసి తెచ్చుకున్నాడు అంటున్నారు. ఓ గాస్పల్ సింగర్ గురించి చెప్తున్నారు. 4 కోట్లు ఇచ్చాడట మొదట ఆమెకి వదిలించుకోవడానికి. ఇప్పుడు ఫలానా ఆయన చెల్లిని చేసుకున్నాడని చెప్తున్నారు. నాకు వాళ్ళ చెల్లి ఎవరు తెలియదు కాబట్టి ఫలానా ఆయన తెలుసు కాబట్టి చెప్తున్నారు నాకు. అంటే ఎందుకు అలాగంటే అవి మొదటి నుంచి వాళ్ళకి సంబంధం ఉందండి, కానీ ఈ వదలడం లేదు. 4 కోట్లు ఎక్కడియండి ఆయనకి? నువ్వు నేను వేసిన ఒకసారి నన్ను మీటింగ్ స్పీకర్గా పిలిచారండి. ఆయనకి 40,000. మరి నాకెంత ఇస్తారని అడిగాను నేను. ఇప్పుడు మీటింగ్లు పెట్టింది నా కొరక ఆయన కొరక? స్పీకర్ నేనే కదా. మరి 40,000 ఆయనకి ఇస్తే మరి నాకెంత ఇస్తారని అడిగాను నేను. అడగొచ్చు మీరు ఎప్పుడైనా. మరి ఆయనకి ఎంత ఇస్తారు, నాకెంత ఇస్తారు? పైకి ఏం జరిగిందంటే అక్కడ తబలా వాయిస్తున్న ఆయన జేబులో పర్సు ఎత్తుగా ఉందని తీసి పక్కన పెట్టాడట. ఈ తబలా అయిన తర్వాత మర్చిపోయి వెళ్ళిపోయాడో, ప్రార్థన అంటే కళ్ళు మూసుకున్నాడో, ఎవడో పట్టుకుపోయాడండి ఆ మీటింగ్లో. అందులో 6,000 ఉన్నాయంట. 6,000 కూడా మీరే కట్టాలంటున్నారు. ఆ 40,000 పోగా తబలాయనికి పోయిన డబ్బులు కూడా మీటింగ్ వాళ్ళే కట్టాలంటున్నాయంట. ఇవన్నీ నేను విన్న తర్వాత మరి నాకెంత ఇస్తారని పిలిచి అడిగా నేను. వాళ్ళకు మాట చెప్పాను, ఈ సంవత్సరం నన్ను చాలాసార్లు పిలిచారు. మీ దగ్గర ₹1 కూడా తీసుకోకుండా మీరు రిజర్వేషన్ చేశారు కదా టికెట్, నాకు ఆ టికెట్ ఇచ్చేసేది వెళ్ళిపోతానని చెప్పాను. తీసుకోలేదు. యావగింపు కలిగింది ఆ సంవత్సరం. నాకు ఒక పాఠం నేర్పించాలి వాళ్ళ జీవితంలో అనుకున్నాను. ప్రియులారా,
వాళ్ళ లేవకముందే నేను లేచి నా ట్రైన్కి నేను వెళ్ళిపోయాను. అవి ఎక్కి నేను ప్రభుని బట్టి ఈ మాటలు ఎందుకు చెబుతున్నానంటే వాళ్ళ మంచివాళ్ళు ఆ సేవకులు. కానీ ఉన్నటువంటి వాళ్ళు ఫలానాయి నిలబడి ఎంతైనా సరే ఫలానాయి వాళ్ళు ఆచరిస్తారట. మరి దేవుడు ఇద్దరు ఒక్క మాట చెప్తారు. దావీదు గురించి చెప్పిన ఇన్ని మాటల్లో ఒక్క మాట అయినా చెప్పగలరా దేవుడు? అలాంటి పరిస్థితులు ఈ గాయకులు ఏర్పడుతున్నాయి. ఇక్కడ ఎంత గొప్ప మాట యెహోషాపాతు కాలంలో వీళ్ళు దావీదు కాలంలో సంగీతకారులు అయితే యెహోషాపాతు కాలంలో ఉజ్జీవ గాయకులు. ఆ తర్వాత హిజ్కియా కాలంలో మనం చూస్తాం. చూడండి, దినవృత్తాంతం 2వ గ్రంథంలో 29వ అధ్యాయంలో మీరు 11 నుంచి 15 వరకు చదువుకోవచ్చు. ఇప్పుడు చదవద్దు, అక్కడ మనం చదువుకోవచ్చు. అక్కడ కహాతీయులు మందిరమును పరిశుద్ధపరచుటకు వాడబడినటువంటి వారుగా మందిరం యొక్క అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి అక్కడ పరికరములను బాగు చేసి వాటిని అమర్చేవారుగా ఎదిక చేయబడినట్టుగా మనం చూస్తాం. దినవృత్తాంతం 2వ గ్రంథంలో 29వ అధ్యాయము హిజ్కియా కాలంలో ఆయన పిలుపునిచ్చాడు. రండి, దేవుని మందిరం తలుపులు తెరిచి వాటి బూజులు దులిపి అక్కడ అపవిత్రపరచబడిన లేక మూలన పడవేయబడినటువంటి దేవుని యొక్క ఆ ప్రతిష్ఠితమైన ఆ ఉపకరణలు మనం బాగు చేద్దామండి అన్నప్పుడు 12వ వచనంలో చూడండి, అప్పుడు కహాతీయులలో అనే మాట. అప్పుడేమో వెనక్కి పోయి పెట్టాలి, అక్కడ అలా చూడకూడదు, చూస్తే చచ్చిపోతారు అనే హద్దులు ఉన్నాయి, ఆంక్షలు ఉన్నాయి. కానీ ఇప్పుడు దేవుడు వారి పిల్లలను ఎలా తయారు చేశాడండి? ఆ తరము వారికి ఎంతో హక్కులు ఉన్నాయి. కానీ ఈ కాలంలో ఈ తరము వారి పిల్లల గొప్ప ఆధిక్యతను మనం చూశాము. నువ్వు బాగా బతుకు, నీ పిల్లలకు ఒక ఆధిక్యత ఇస్తాడు దేవుడు. బతుకుదారులు మనకు గొప్పతనాలు ఏం అక్కర్లేదు, పొగడ్తలు అక్కర్లేదు, ప్రామాణికలు అక్కర్లేదు. అది తగ్గించుకుని బ్రతుకుతాం, పని చేద్దాం. మన పిల్లలను దేవుడు ఆశీర్వదిస్తాడు. మన పిల్లలు అమెరికా ఆశీర్వదించబడ్డట్టు కాదు, దేవుని మందిరంలో ముందు భాగం నుండి ఆశీర్వదించబడ్డట్టు. వారు దేవుని యొక్క మందిరంలో జరిగే పరిచర్యలో పాత్రలుగా ఉన్నారు, భాగస్వాములుగా ఉన్నారు. వారు మందిరంలో జరిగే దొరుకుబడికి అత్యవసరమైన వ్యక్తులుగా ఎంచబడ్డారు. వారే ఆ పరిచర్య చేయడానికి యోగ్యులుగా ఎంచబడ్డారు. అప్పుడేమో ఆ తోడు పట్ల దాన్ని ఎండబెట్టు, దాన్ని తీసి ప్రాధాన్యత లేని కాలంలో ఇతరులు పనిచేశారు. కానీ వారి పిల్లలకు దేవుడు అంత ప్రాధాన్యత ఇచ్చారు. మన పిల్లలు అమెరికా పోతే లేక స్టీల్ క్యాంప్ జనరల్ మేనేజర్లు అయితే మాత్రం ఎక్కడ రాయబడతాడు పేరు? జనరల్ మేనేజర్లు బోర్డు చూడదు. అక్కడ ఆరు తెచ్చిపోతే వీడి పేరు, వీళ్ళు తెచ్చిపోతే ఆడి పేరు ఉంటుంది. అందులో మన పిల్లలు ఉంటే ఆరు తెచ్చిపోతే ఇంకోటి పేరు ఉంటుంది. ఆ బోర్డు చెక్క బోర్డు మీద పరిమితమై ఉంటే మన పేరు. అంటే ద్వారా శాశ్వతమైన దేవుని రాజ్య గ్రంథరాజ్యం ఇది. ఇందులో వాళ్ళ పేర్లు నమోదు చేయబడ్డాయి. అక్కడ పేరు కూడా పనిచేయలేదు, కానీ వాళ్ళ పిల్లలకు పేరు వచ్చింది. అక్కడ ఎవరు గుర్తింపుకోవడం పనిచేయలేదు, కానీ దేవుడు పిల్లలు గుర్తించాడు. మనం బతుకుతాం, మన పిల్లలను అలా సిద్ధపరుద్దాం. దేవుడి మాటల చేత ముందు వాక్యాల కొరకు మన హృదయాన్ని సిద్ధపరచుగాక. థ్యాంక్ యూ.